ఎంతవరకు చెప్పుకున్నావు నిన్న మెథడ్స్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మెథడ్స్ ఎలా ఏంటో కొనుక్కుంటూ అంతేనా అండి? మెథడ్స్ చెప్పుకుంటూ ఉన్నాం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. నిన్న ఏం చెప్పుకున్నా? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చెప్పుకున్నాం అంతే కదా ఫ్రెష్ గా. అవును. మెథడ్స్ లో ఇంకా ఏమేమి మిగిలాయండి? అసలు ఏమేమి చెప్పుకున్నాం? పాయింట్ మెథడ్ ఏమైనా చెప్పామా? మళ్ళీ అన్ని ఒకసారి చెప్పుకుందాం. పర్సంటేజ్ మెథడ్ అవన్నీ ఓకేనండి. ఓకే చెప్పుకుందాం పర్లేదు. ఓకే అండి. పర్సంటేజ్ మెథడ్ అసలు జనరల్ గా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా ఏంటండి? స్క్రీన్ పెద్ద చేయను. ఒక్క నిమిషం. ఓహో ఏంటిదంతా అకౌంట్సా? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా చెప్పండి. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి అసలు? అసలు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? ఏం చెప్తుందండి? ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఎలా డిక్రీజ్ అని కాదండి, డిమాండ్ ఎలా చేంజ్ అవుతుంది. ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఎలా చేంజ్ అవుతూ ఉంది అని చెప్తాను. ఓకేనా? ఆ రెండు మధ్య రిలేషన్ ఏంటండి? ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అదే ఇన్కమ్ చేంజ్ అవుతూ ఉంటే డిమాండ్ చేంజ్ అవుతుందండి. అంటే ఇన్కమ్ మనకి ఎక్కువ ఉంటే ఏం అవుతుందండి? మనం ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటాం, అవునా? సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్కమ్ చేంజ్ అవుతూ ఉంటే దాని తగ్గట్టుగా డిమాండ్ కూడా చేంజ్ అవుతుంది అనుకోండి. దాన్ని ఏమంటాను నేను? ఎలాస్టిసిటీ ఆఫ్ ఇన్కమ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అంటారు. ఓకేనా? అండ్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అసలు క్రాస్ డిమాండ్ అంటే ఏంటండి? ఫస్ట్ మనం క్రాస్ డిమాండ్ అంటే తెలియాలి. క్రాస్ డిమాండ్ అంటే ఏంటి? జనరల్ గా ఏం చేస్తామండి మనం? మన ప్రైస్ ఇంక్రీజ్ అయితే, మన ప్రొడక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, మన ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఏంటో చూసుకుంటూ వచ్చాం ప్రతిసారి. మన ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయితే మన డిమాండ్ కొనే వాళ్ళు ఏమవుతారండి? తగ్గిపోతారు, అవునా? అసలు యాక్చువల్గా డిమాండ్ డెఫినేషన్ మనకు తెలియదు. డిమాండ్ క్రియేట్ అవ్వాలి అంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయండి? 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం ఉండాలి? విల్లింగ్ టు బై అని ఉండాలి. అంటే అది కొనాలని మీకు అనిపించాలి. అలా అనిపించిన వెంటనే డిమాండ్ క్రియేట్ అవుతుందా? లేదు, డిమాండ్ జస్ట్ ఇనిషియేట్ అవుతుంది అంతే. ఓకేనా? డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే ఏమవ్వాలండి? ఎబిలిటీ టు బై ఉండాలి. మనం దాన్ని కొనగలగాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రొడక్ట్ ఏమవుతుందండి? డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం రోల్స్ రాయల్స్ కస్టమర్స్ అండి. జనరల్ గా రోల్స్ రాయల్స్ కార్ ఉందండి, బెంజ్ కార్, రోల్స్ రాయల్స్ కార్, లేకుంటే ల్యాంబోర్గిని, ఫెరారీ ఇలాంటి కార్స్ తీసుకుంది. వాళ్ళు మనల్ని కస్టమర్స్ గా పట్టించుకుంటారా అండి? లేదు. ఎందుకని? మనకి ఎబిలిటీ టు బై లేదు. అందరికి విల్లింగ్ టు బై ఉంటుంది, అందరికి అనిపిస్తుంది కార్లు కొనాలి అని. ఓకేనా? బట్ మనకి ఏం లేదు ప్రెసెంట్, ఎబిలిటీ టు బై లేదు ప్రెసెంట్. అందుకని ఏమవుతుంది? మన సైడ్ నుంచి డిమాండ్ క్రియేట్ అవ్వదండి ల్యాంబోర్గిని కార్కి వాటికి. అర్థమవుతుందో? సో వాళ్ళు కూడా మనల్ని కస్టమర్ గా ట్రీట్ చేయరు. అర్థమవుతుందో? ఎవరు డిమాండ్, అసలు డిమాండ్ ఎవరు చూస్తారు? కస్టమర్ చూస్తారా డిమాండ్ ఉందా లేదా అని? లేదు. ఎవరు చూస్తారని డిమాండ్ ఉందా లేదా అని? ఎవరైతే తయారు చేస్తారో ప్రొడక్ట్ ని వాళ్ళు చూస్తారు, అంతేనా? ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు చూస్తారు డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది అని, అంతే కదా? సో మనం ఎట్ సైడ్ నుంచి ఆలోచించాలి? ఎకనామిక్స్ లో బిజినెస్ సైడ్ నుంచి ఆలోచిస్తూ రావాలి. ఓకేనా? మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాం? బిజినెస్ ఎకనామిక్స్ మాట్లాడుకుంటున్నాం. అర్థమవుతుందండి? సరే, ఎలాస్టిసిటీ అంటే ఏంటండి? మనం ఏ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం? రబ్బర్ అండ్ ఐరన్ చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను అసలు ఏం చేయలేదు. మీరు చిన్నప్పుడు ప్లబ్బర్ మూవీ అని ఎప్పుడైనా చూసారండి? ప్లబ్బర్ మూవీ అలాంటిది ఏదైనా చిన్నప్పుడు మీకు? మీరు ఇప్పటికి ఇంకా పుట్టింటారో లేదో తెలియదు అండి. తేజ టీవీ అని ఒకటి ఉండేదండి. ఇప్పుడు జెమినీ మూవీస్ అని ఉందో, అప్పట్లో మాకు తేజ టీవీ అన్నారు. దాని పేరు తేజ టీవీ అండి. ఎవ్రీ సండే మార్నింగ్ 9 o'clock ఈ మూవీస్ వేస్తారు తెలుగులో, ఇంగ్లీష్ డబ్బింగ్, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అలా చెప్పి వేసేవాళ్ళు అనమాట. దెయ్యాల కోట, డై హార్డ్ అని అప్పట్లో ఓల్డ్ మూవీస్ అండి. టెర్మినేటర్, పాత టెర్మినేటర్లు విన్నారండి పేర్లు? టెర్మినేటర్, ఓల్డ్ టెర్మినేటర్ వేసేవాళ్ళండి. ఇంకా బార్బేరియన్ ఐడియా ఉందా అండి మీకు? ఏం తెలుసు? సిల్వస్టర్ స్టాలిన్ తెలుసా అండి? సిల్వస్టర్ స్టాలిన్ అని, ఓకే, యుఎస్ లో అక్కడ బాడీ బిల్డర్ అండి. నార్మల్ గా ప్రొఫెషనల్ బాడీ బిల్డర్. తను ఏం చేశాడంటే అక్కడ గవర్నర్ చేశాడు. తన హీరో కూడా. మీరు సినిమాలు చూస్తుంటారండి, చాలా సినిమాలు చూస్తుంటారు, కానీ తన పేరు మీకు తెలిసి ఉండదు అంతే. ఏం పేరు చెప్పాను? సిల్వస్టర్ స్టాలిన్ అని చెప్పాను. సారీ, ఆర్నాల్డ్ అండి. ఆర్నాల్డ్ శ్వార్జ్నెగర్ తెలుసా అండి మీకు?
రాక్ కాదు. రాక్ పేరు డైన్ కదా. రాక్ పేరు డేన్. డేన్ జాన్సన్ అనుకుంటాను రాక్ పేరు. ఆర్నాల్డ్ ఏమొచ్చి ఆర్నాల్డ్ వేరే అండి. మీకు ఆర్నాల్డ్ వచ్చేసి ప్రొఫెషనల్ బాడీ బిల్డర్. తిని ఎవరు? డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్. ఓకే, మీకు కొత్తగా ఉందా? మీకు తెలియదు అసలు ఏం తెలియదా అండి? ఓకే, జనరల్ గా తెలుగు మూవీస్ వేసేవారండి, తెలుగు డబ్బులు మూవీస్ వేసేవాళ్ళు. సో ఏం చేసేవాళ్ళు అంటే మార్నింగ్ మార్నింగ్ పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు అండి చూడడానికి. అప్పట్లో మాకు క్లబ్బర్ అనే మూవీ కూడా వేశారు. క్లబ్బర్, డైహార్డ్ అని. మీకు తెలియని సినిమాలు ఉండేవండి అప్పట్లో, ఉంటాయి కదా. జురాసిక్ పార్క్, ఓల్డ్ జురాసిక్ పార్క్, అలాంటివన్నీ మాకు టీవీలో వేసేవాళ్ళు తెలుగులో. సో వాటి కోసం వెళ్ళేవాళ్ళు. దాంట్లో క్లబ్బర్ అనే ఒక మూవీ ఉండేది. క్లబ్బర్ దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే దాని పాటికి అది జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. జస్ట్ నువ్వు ఇలా అన్నావంటే చాలండి, ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఎక్కడికైనా. సో మనం అసలు ఫోర్స్ అప్లై చేయం, కంప్లీట్ ఎలాస్టిక్ అండి. ఓకేనా? అండ్ అసలు నేనేం ఫోర్స్ అప్లై చేయకుండా దాని పాటికి అది సాగిపోతూ ఉందండి. ఓకేనా? పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంది. డిమాండ్, మనం బిజినెస్ లో మాట్లాడుకుంటే డిమాండ్ చేంజ్ అవుతూ ఉందండి, ప్రైస్ చేంజ్ చేయట్లేదు నేను. అలానే ఫోర్స్ అప్లై చేయట్లేదు, దాని పాటికి అదేమవుతుంది, చేంజ్ అయిపోతూ ఉంది. అప్పుడు నేను ఏమంటాను? పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అని అంటాను. అంటే అసలు ఏం ఫోర్స్ అప్లై చేయకుండా దాని పాటికి అది చేంజ్ అయిపోతూ ఉంది. ఓకేనా? అలా కాకుండా కొంచెం ఫోర్స్ అప్లై చేశానండి, రబ్బర్ ఉంది అలానే ఉంటుంది. కొంచెం ఫోర్స్ అప్లై చేశాను, సో అదేమవుతుందండి, దాని షేప్ ని చేంజ్ చేసుకుంటుంది. అవునా? అలానే నేను ప్రైస్ ని కొంచెం చేంజ్ చేస్తాను, ప్రైస్ ని కొంచెం చేంజ్ చేస్తాను, బట్ ఏమవుతుందంటే డిమాండ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? నేను రబ్బర్ కొంచెం లాగానే అవుతుందంటే ఎక్కువ ఎక్కువ వెళ్ళిపోతుంది, ఎక్కువ సాగిపోతుంది. దీన్ని నేనేమంటారంటే రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటారు. అర్థమవుతుందా? అంటే ఏంటంటే నేను అప్లై చేసే ఫోర్స్ కంటే అది చేంజ్ అవ్వడం ఎక్కువగా ఉంది. అంటే నేను చేంజ్ చేసే ప్రైస్ కంటే క్రియేట్ అయ్యే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నేను ఏమంటాను? రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటాను. ఓకేనా? ఇప్పుడు ఇన్ ఎలాస్టిక్ అని గురించి మాట్లాడుకుందాం. ఇన్ ఎలాస్టిక్ అంటే ఏంటంటే అసలు నేను ఎంత ఫోర్స్ అప్లై చేసినా అసలు అది చేంజ్ అవ్వదండి దాని షేప్. ఐరన్ రాడ్ అనుకుందాం. ఓకేనా? నేను ఎంత ఫోర్స్ అప్లై చేసినా దాని చేంజ్ అవ్వదు. అంటే ఏంటి, నేను ఎంత ప్రైస్ అప్లై చేసినా కూడా ప్రైస్ ఎంత చేంజ్ చేస్తూ ఉన్నా డిమాండ్ అనేది ఏమవుతుంది, అలానే ఉంటుంది, ఏం మారట్లేదు. దీన్ని ఏమంటానంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను. అంటే డిమాండ్ అనేది అసలు ఏం ఉండదు. ఓకేనా? అండ్ ఇంకా ఏంటంటే స్ప్రింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేయాలండి, జనరల్ గా మన స్ప్రింగ్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ లిస్ట్ ని అది ఆడారండి? జనరల్ గా మనం మీ బ్రదర్స్ ఎవరన్నా ఉంటే కొంటూ ఉంటారు జిమ్ లో రిస్ట్ ని, ఇలా ప్రెస్ ఉంటుంది కదా. సో దాని స్ప్రింగ్ ఉంది, దానికి స్ప్రింగ్ వల్లే కదండి అది అవుతుంది. సో వీరు స్ప్రింగ్స్ పెంచేప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ అప్లై చేయాలి. అర్థమవుతుందా? సో నేను ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఎంత చేంజ్ అవుతుందండి, కొద్దిగానే వస్తుంది దగ్గరికి. అవును కదా? బట్ నేను ఫోర్స్ ఎక్కువ అప్లై చేయాలి. అవునా? అంటే ఏంటి, నేను ఎక్కువ ప్రైస్ ని చేంజ్ చేస్తే గానీ నాకేమవుతుంది, డిమాండ్ అనేది మారదు. ఓకేనా? ఇలాంటి వాటిని నేను ఏమంటానంటే రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటారు. చేంజ్ అవుతుందండి, చేంజ్ అవ్వకుండా అయితే లేదు, చేంజ్ అవుతుంది. బట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, నేను ఎక్కువ ప్రైజెస్ అనేది మార్చాలి. లేదా ఇక్కడ నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నా, ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి, అప్పుడు కానీ చేంజ్ అవుతుంది. అంతే కదండి? సో వీటిని ఏమంటాను, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటారు. అంటే చేంజ్ అవుతుంది, అసలు చూడడానికి చేంజ్ అయినట్టుగా అనిపించదండి, బట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు. తక్కువ తక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మీకు ఏంటి, అది అలానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఏం మారదు. అర్థమైందా? మీరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేశారనుకోండి, అప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. అలానే ఇది కూడా. ఇలాంటి వాటిని ఏమంటాను నేను, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను. అండ్ నెక్స్ట్ ఇంకేంటండి, యూనిటరీ ఎలాస్టిక్. అంటే ఏంటి అంటే ఎంత ప్రైస్, అంటే నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తే దాని తగ్గట్టుగానే అది చేంజ్ మారుతుందండి షేప్ కూడా. అప్పుడు నేను ఏమంటాను, యూనిటరీ ఎలాస్టిక్, రెండు యూనిఫామ్ గానే ఉంటున్నాయి అని. ఓకేనా అండి? సో ఇక్కడ నేను ఎంత ప్రైస్, ఎంత పర్సెంటేజ్ లో చేంజ్, ప్రైస్ ని చేంజ్ చేస్తూ ఉంటే నాకు అంత ప్రపోర్షన్ పర్సెంటేజ్ ఏమవుతుందండి, డిమాండ్ కూడా చేంజ్ అవుతూ ఉంది. అంటే ఈ రెండు యూనిఫామ్ లాగా, రెండు ఒకేలాగా చేంజ్ అవుతున్నాయి. వాటిని నేనేమంటాను, యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అని అంటాను. ఓకేనా సార్? ఎస్, ఇదంతా మనం ఎక్కడ చూసామండి, ఎలాస్టిక్ డిమాండ్ అని చూసాం. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి అసలు ఇప్పుడు చెప్పండి? చేంజ్ ఇన్ క్వాంటిటీ. ఓకేనా? మన ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటే క్వాంటిటీ ఎంత చేంజ్ అవుతుంది అనేది ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని మారుతుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుందండి, చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. అంటే నా ప్రైస్ వల్ల ఎంత క్వాంటిటీ చేంజ్ అవుతుంది, డిమాండ్. అర్థమవుతుందా? చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. డిమాండ్ నేను అనవచ్చు, క్వాంటిటీ అని కూడా అనొచ్చు కదండి. ఓకేనా? సో చేంజ్ ఇన్ డిమాండ్ ఫార్ములా ఏంటండి, ఏదైనా న్యూ ప్రైస్, న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్, అంతేనా? చేంజ్ అంటే అదే కదండి, న్యూ నుంచి ఓల్డ్, ఓల్డ్ నుంచి న్యూకి ఎలా చేంజ్ అయింది.
అంతే కదా. చేంజ్ చేంజ్ ఫార్ములా ఏంటండి? న్యూ ఎంత మైనస్ ఓల్డ్, ఓల్డ్ ఎంత డివైడెడ్ బై ఓల్డ్, అంతే కదండి. అంటే దీన్ని ఎలా అనుకుంటున్నట్టు నేను, ఓల్డ్ 100% అండి, ఓకేనా, అంతే కదా. అప్పుడు న్యూ ఎంత చేంజ్ అయింది ఎంత అని చూస్తున్నాను, అంతే కదా. ఎక్స్ట్రా, ఈ న్యూ అంటే ఈ ఎక్స్ట్రా అండి, అంతే కదా. సో ఈ ఎక్స్ట్రాకి ఎంత అని చూస్తున్నాను. ఈ ఎక్స్ట్రా ఎలా వస్తుందండి నాకు? ఓల్డ్ మైనస్ న్యూవే కదా, అంతే కదండి. సో సేమ్ ఫార్ములా, మీరు క్రాస్ మల్టిప్లికేషన్స్ తెలిసే ఉంటుంది కదా, ఓకేనా. ఓల్డ్ మైనస్ న్యూ డివైడ్ బై ఓల్డ్ ఇంటూ 100, ఇది చేంజ్ ఫార్ములా. సో నేను చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్, నేను ట్రయాంగిల్ తో రిప్రజెంట్ చేస్తాను. ఒకసారి చేంజ్ అని రాయలేదు కాబట్టి, చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్, ఓకేనా. దీన్ని నేను రాయొచ్చండి, చేంజ్ ఇన్ డిమాండ్. ఫస్ట్ డి ఉంది అనుకుందాం, జనరల్ గా చూడండి, గ్రాఫ్ ఇస్తాను మీకు ఎలాగా, డి అండి, పి, ఓకేనా, అంతే కదండి గ్రాఫ్. ఇప్పుడు డిమాండ్ ఏం చేస్తానంటే నేను రెడ్ వన్, ఓకే, ప్రైస్ డిక్రీజ్ చేశాను, ఓకే, షేర్ అవ్వట్లేదా అండి ఇప్పుడు? ఇప్పుడు కనపడుతుందా సార్? ఇప్పుడు కనపడుతుందా? ఓకే. ఇప్పుడు చూడండి, నేను ప్రైస్ డిక్రీజ్ చేశానండి. ప్రైస్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? నా డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో డిమాండ్ D1, ప్రైస్ తగ్గించాను P1, ఓకేనా. ఎంత చేంజ్ అవుతుందని తెలుసుకోవాలి. సో ఫార్ములా ఏమవుతుందండి దీనికి చెప్పండి ఇప్పుడు? డి మైనస్ D1, ఓల్డ్ డిఏ కదండి, డివైడెడ్ బై P మైనస్, సారీ, డి మైనస్ D1 డివైడెడ్ బై D1, అంతేనా, చేంజ్ ఇన్ డిమాండ్ పర్సంటేజ్ అండి, అంతే కదా. చూడండి ఒక్క నిమిషం, పోదు కదా, మళ్ళీ రాస్తాను చూడండి. బ్లాక్, దీన్ని ఏ రాయొచ్చు చూడండి, ఎందుకని దీని ఏ రాయొచ్చు, పర్సంటేజ్ చెప్పండి. డిమాండ్ చేంజ్ ఫార్ములా ఏంటి? ఓల్డ్ మైనస్ న్యూ డివైడెడ్ బై ఓల్డ్, సారీ ఓల్డ్ అంటే డి మాత్రమే కదండి, 1 లేదు, అండ్ డివైడెడ్ బై ప్రైస్ కి ఓల్డ్ మైనస్ న్యూ డివైడెడ్ బై ఓల్డ్, ఓకేనా. దీన్ని నేను రాయొచ్చు అండి చెప్పండి, డి మైనస్ D1 డివైడెడ్ బై P మైనస్ P1, ఓకేనా, ఇంటూ P డివైడెడ్ బై Q, Q అన్న డి, సారీ డి, అంతేనా. P డివైడ్ బై డి, సేమ్ ఫార్ములా, ఇలా రాయొచ్చు కదా నేను, అర్థమవుతుందా? ఇది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి ఫార్ములా, ఓకేనా. అర్థమవుతుందండి మీకు కూడా? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి ఫార్ములా అండి. అండ్ ఇప్పుడు నేను దీంట్లోనే మెథడ్స్ కనుక్కుంటూ ఉన్నాం అండి. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కి మనం మెథడ్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఫస్ట్ వన్ పాయింట్ మెథడ్. పాయింట్ మెథడ్ ఏంటండి? ఇదే మనం ఏదైతే ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకుంటూ వచ్చామో ఇదే అండి పాయింట్ మెథడ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సో డిమాండ్ ఎంత, ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది, ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది, సో ఇది పాయింట్ మెథడ్. మనం ఫస్ట్ పాయింట్ మెథడ్ మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి టోటల్ అవుట్లే మెథడ్. టోటల్ అవుట్లే మెథడ్ మనకి ఏం చెప్తుందంటేనండి, ఇక్కడ నేను డిమాండ్ ని ప్రైస్ ని కంపేర్ చేయలేదు. టోటల్ అవుట్లే మెథడ్ లో నేను ఏం చేస్తానంటే, నా ఎక్స్పెండిచర్ ని ఇంకా నా డిమాండ్, నా ప్రైస్ ని, ఓకేనా, నా ఎక్స్పెండిచర్ ని నా ప్రైస్ ని ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంపేర్ చేస్తానండి. అవుట్లే అంటే ఏంటి? ఎక్స్పెండిచర్ అండి మీనింగ్. అవుట్లే అంటే ఏంటి? నాది ఎంత, నా దగ్గర నుంచి ఎంత బయటకు వెళ్ళిపోతుంది, నా దగ్గర నుంచి బయటకు వెళ్ళే వాటిని నేను ఏమంటాను? ఎక్స్పెన్సెస్, ఓకేనా, ఎక్స్పెండిచర్. సో ఈ టోటల్ అవుట్లే మెథడ్ లో ఏం మాట్లాడుతుందంటే అండి, ఎక్స్పెండిచర్ కి, ఒక్క నిమిషం, టోటల్ అవుట్లే మెథడ్, ఈ పాయింట్ దగ్గర ఈ మెథడ్ లో వేటి వేటి గురించి రిలేషన్షిప్ మాట్లాడుతుందండి చెప్పాను ఇప్పుడే. అవుట్లే అంటే ఏంటి? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ కి ప్రైస్ కి మధ్యలో ఉండే రిలేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా. ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, మీరు డిమార్ట్కి వెళ్ళారు, ఓకేనా, మీరు ఒక షాప్ కి వెళ్ళారు, లేకుంటే డిమార్ట్కి వెళ్ళారు, రెండు దగ్గరికి వెళ్ళారు. మీరు కొనాల్సింది ఒక ప్రోడక్ట్ ఏదైనా, సోప్, పిఎస్ సోప్ కొనాలనుకున్నారు. పిఎస్ఆ,
ఏమంటారండి దాన్ని చెప్పండి? పిఎస్ అంటారా, పియర్స్ అంటారా? చెప్పండి గట్టిగా. ఆర్ అని వస్తుందా లాస్ట్ లో? ఆర్ అని అనకూడదండి, పిఎస్ అన్నాడు. ఓకేనా, సరేలే, దాని తెలియదు అంటే తెలుసుకోవడం కోసం. మనకి యాడ్ వస్తూ ఉంటుందండి, యాడ్ లో ఎప్పుడైనా మీకు పిఎస్ అన్నాడా? పిఎస్ అంటారు, అలా వెళ్ళిపోతుంది. ఓకేనా. సరే, ఇప్పుడు మీరు పిఎస్ కొనాలనుకున్నారండి, సో మీ రిటైల్ స్టోర్కి వెళ్ళారు. ఓకేనా. రిటైల్ స్టోర్ లో ఎలా ఉంటాయండి? 3 కొంటే సమ్ ఆఫర్ ఏదో ఉంటుందా? పిఎస్ కూడా ఉంటుందా లేదా అండి? ఉంటుంది కదా. ఒక్క నిమిషం. ఆరెంజ్ అండి పియర్స్. సరే, పిఎస్ కొనాలని వెళ్ళారండి. ఓకేనా. ఒకటి కొన్నా మీకు 55 రూపీస్ పడుతుంది అనుకుంది. ఎంత అండి పిఎస్ సోప్? నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఎంత పిఎస్ సోప్? ఎవరన్నా వాడుతున్నారు? ఏంటండి నవ్వుతారు? పిఎస్ కాదు, పిఎస్ ఎంత అండి పిఎస్? సరే, సమ్ 60 అనుకుందామండి, కొంచెం కాస్ట్ ఎక్కువే కదా, నేను ఎప్పుడెప్పుడో వాడానండి, అందుకని 60 అనుకుందామండి. ఒక 3 కొన్నాం రీటైల్ స్టోర్ లో, వాడు ఏం చేస్తాడండి? త్రీ పియర్స్ సోప్ బాక్స్ తీసుకున్నామండి మనకి, ఏం చేస్తాడు? దాని మీద ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చాడో అంతే ఇస్తాడు, ఎంఆర్పి మీదే ఇస్తూ వస్తాడు మనకి, అవునా? సో మనం ఏం చేస్తాం? మోస్ట్లీ ఒక 5 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎవడు? మెయిన్ పిఎస్ కంపెనీ వాడు ఇచ్చేది. ఓకేనా. వాడంతా 5 రూపీస్ ఇచ్చుంటాడు మనకి డిస్కౌంట్, 3 ఒకేసారి కొంటే. ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు నేను డిమార్ట్కి వెళ్ళాను. ఓకేనా. డిమార్ట్కి వెళ్ళాను. డిమార్ట్కి వెళ్ళి నేను పిఎస్ఓ తీసుకోవాలనుకున్నాను. ఓకేనా. ఇక నాకు 5 రూపీస్ డిఫరెన్స్ కాబట్టి ఏం చేస్తున్నాను అంటే, నాకు సోప్లు అవ్వాలంటే నెల అయిపోతుంది, 2 months అవుతుంది 3 సోప్స్. సో 5 రూపీస్ ఇప్పుడు ఎందుకు 3 సోప్స్ పెట్టి పాడైపోతాయి ఎందుకులే అనుకున్నాను. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తానండి నేను, ఒక్క పిఎస్ సోపే తీసుకెళ్ళిపోతాను ఇంటికి, రిటైల్ స్టోర్ లో అయితే, బయట మన షాప్స్ లో కొంటున్నప్పుడు. అదే నేను డిమార్ట్కి వెళ్ళాను. డిమార్ట్ లో ఏముంటుంది? ఒక్క సోప్ కొన్నా కూడా నీకేమవుతుందంటే 50 రూపీస్ తగ్గించేస్తాడు వాడు, అవునా? అంటే ఏంటి? వాడు ప్రైస్ తగ్గించేస్తున్నాడు, కానీ నీ ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి? ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? జస్ట్ 60 రూపీస్ కొనుక్కొని ఇంటికి వచ్చేస్తున్నావు కామ్గా, అవసరం లేదు నాకేమీ అని. బట్ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? డిమార్ట్కి వెళ్ళగానే వాళ్ళు ప్రైస్ తగ్గించే వెంటనే 3 సోప్స్ కొనేస్తావండి. మళ్ళీ తర్వాత ఇక్కడికి వస్తానో రానో అనుకుంటావు నువ్వు, అవునా? మళ్ళీ డిమార్ట్కి ఎప్పుడు వస్తామేమో, ఈ బిల్లింగ్ చాలా కష్టం, ఒకేసారి ఇంటికి వెళ్ళిపోదాం, ఇలా అనుకుంటావా లేదా? మనం డిమార్ట్కి వెళ్ళి ఎప్పుడు ఒక ప్రోడక్ట్ కొనుక్కొని రాం కదా. డిమార్ట్కి వెళ్తే ఏం చేస్తామండి? సరుకులు మొత్తం కొనుక్కొస్తాం, అవునా? ఏంటి లాజిక్? ఏంటి వాళ్ళకి? సేమ్ ఎలాస్టిక్ డిమాండే. ఓకేనండి. వాళ్ళు వేటికి తగ్గిస్తారు అంటే, నువ్వు ఎక్కువ ఏవైతే కొంటుంటావో వాటికే తగ్గిస్తారండి వాళ్ళు. ప్రైస్ కొంచెం తగ్గించినా కూడా డిమాండ్ ఎక్కువ క్రియేట్ అవ్వాలి, అలా క్రియేట్ అయ్యే మాత్రమే వాళ్ళు తగ్గిస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు లలిత జ్యువెలర్స్ తీసుకోండి. జనరల్ లలిత జ్యువెలర్స్ తను వచ్చి యాడ్లు ఇస్తూ ఉంటాడు. ఏం చెప్తాడండి? తరుగు లేదు, ఏం లేదు, బయట షాప్స్ తో కావాలంటే కంపేర్ చేసుకోండి, 1000 రూపాయలు మన దగ్గర తక్కువే ఉంటుంది, అన్ని చెప్పాడు కదా, అవునా? సో ప్రతి దాని మీద 1000 రూపాయలు వీళ్ళకి లాసే కదా జనరల్ గా అయితే. కానీ ఎందుకు ఈ ప్రాఫిట్స్ లో లలిత జ్యువెలర్స్ లో ఎక్కువ ప్రాఫిట్ ఉంటుందండి జనరల్ గా అంటే? ఎందుకని? వాల్యూమ్ ఎక్కువ, తను కొంచెం ప్రైస్ తగ్గిస్తాడు అంతే. కొద్దిగా ప్రైస్ తగ్గిగానే ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువ క్రియేట్ అయిపోతుంది ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కి. అర్థమవుతుందా? సో తను ఎక్కువ ప్రాఫిట్స్ లో ఉంటాడు. అర్థమవుతుంది. ఇవన్నీ బిజినెస్ మోడల్స్, బిజినెస్ లో అప్లై చేసే ఏమంటారండి వీటిలన్నింటినీ? బిజినెస్ అప్లై చేసే స్ట్రాటజీస్. ఓకేనా. సో ఇలాంటి ఈ ఎకనామిక్స్ ని యూస్ చేసుకొని స్ట్రాటజీస్ అన్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. బట్ మన ఈ ఎకనామిక్స్ లో ఏముంటుందంత బేసిక్స్ గా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం. బట్ మనకి ఏంటి, కాస్టింగ్ లో కానీ, మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో, వీటన్నిటిలో ఏం చేస్తామండి? ఎకనామిక్స్ ని మనం యాడ్ చేసుకుంటూనే ఉంటాం. ఈ ఎకనామిక్ కాస్ట్ అన్నింటిని మనం పట్టించుకుంటూనే ఉంటాం అండి, కన్సిడర్ చేస్తూనే ఉంటాం మన డెసిషన్స్ లో. ఓకేనా. అండ్ ఇక్కడ ఇప్పుడు చూడండి, నా ప్రైస్ తగ్గించాను. ప్రైస్ తగ్గించినప్పుడు ఎక్స్పెండిచర్ ఏం జరిగిందంటే, ప్రైస్ తగ్గినప్పుడు ఎక్కువ అయిపోయింది నా ఎక్స్పెండిచర్. 50 రూపీస్ ఖర్చు పెట్టాల్సింది నేను దగ్గర దగ్గర 500 ఎంత ఖర్చు పెట్టిస్తానండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఏముంది, దీన్ని ఏమంటానంటే నేను రిలేటివ్ ఎలాస్టిక్ అని అంటాను. దీన్ని ఏమంటాను నేను? ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటారు. అర్థమవుతుందా? అలా కాకుండా ఇప్పుడు నేను ప్రైస్ తగ్గించానండి, ప్రైస్ తగ్గించినప్పుడు నా డిమాండ్, నా ఎక్స్పెండిచర్ కూడా తగ్గిపోయింది. కొంతమంది ప్రైస్ తగ్గించారండి, అయినా కూడా ఏం చేస్తున్నాను నేను ఇంకా తక్కువే కొంటున్నాను ఇంకా. ఓకేనా. అప్పుడు నేను ఏమంటాను? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటారు. ఓన్లీ ఎక్స్పెండిచర్ తో కంపేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ. అర్థమవుతుందా? అండ్ ఎంత ఎంత ప్రైస్ తగ్గిస్తూ ఉంటే అంత ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందండి. అర్థమవుతుందా? ఎంతైతే తగ్గిస్తున్నానో అంతే ఇంక్రీజ్ అవుతుంది.
అప్పుడు దాన్ని ఏమంటానండి నేను యూనిటరీ ఎలాస్టిక్ అని అంటాను. ఓకేనా, ఇదేంటి, ఇది ఏం మెథడ్ అండి, ఇది టోటల్ అవుట్లే మెథడ్. ఓకేనా, నెక్స్ట్ ఏం మెథడ్ ఉందండి, పాయింట్ మెథడ్ అయిపోయింది, ఆర్క్ మెథడ్ ఒకటి ఉందండి, అండ్ ఇంకా అంతే 3 మెథడ్స్ ఏనా. పర్సంటేజ్ మెథడ్, మనం ఇప్పుడు పర్సంటేజ్ మెథడ్ చేసామండి, ఏది పర్సంటేజ్ చేంజ్ ఇన్ పర్సంటేజ్ చేసాం కదా, సో అవే ఏమవుతాయి మనకి పర్సంటేజ్ మెథడ్ అవుతుంది అండ్ ఆర్క్ మెథడ్. ఇప్పుడు రియాలిటీ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ ఎలా ఉన్నాయండి, ఆల్మోస్ట్ హోల్సమ్ ఫిగర్స్ గా తీసుకున్నాం, జనరల్ గా మాడడానికి పనికి వచ్చాయి థియరిటికల్ గా, అవునా. సో ప్రతిసారి ఏంటి, సింపుల్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ వచ్చేసాయి మనకి, అవునా కాదు. ఏంటి ఇక్కడ మనం మీడియన్స్ కనుక్కోవడం అలా ఏం చేయలేదండి. ఓకేనా, స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తూ ఉంటాయి మనకి. ఎప్పుడైతే నేను గ్రాఫ్లు గీస్తానో ఇప్పటి వరకు మనం ఆడుకునేటప్పుడు, ఓకేనా, ప్రైస్ అండి, డిమాండ్, పిడి అండ్ P2 P1 అనుకుందాం, అండ్ D2, సారీ ఇక్కడ కదండి D2 వస్తుంది, D2 D1. ప్రతిసారి మనకి ఎలా వస్తుంది, లైన్ స్ట్రైట్ లైన్ వస్తుంది అనుకుంది, ఓకేనా, ఈవెన్ గా ఉంది. అలా కాకుండా అది థియరిటికల్ గా, బట్ రియాలిటీలో ఏం జరగచ్చు, డిమాండ్ అదే రేంజ్ లో ఉండకపోవచ్చు, డిమాండ్ కి ప్రైస్ కి సేమ్ రేంజ్ ఉండకపోవచ్చు, ఓకేనా. అప్పుడు ప్రతిసారి డిమాండ్ పెరిగినప్పుడల్లా ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడల్లా డిమాండ్ పెరగకపోవచ్చు, ఇవన్నీ జరగచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే జనరల్ గా మనకి దీన్ని ఆర్క్ మోడల్ రిప్రజెంట్ చేసుకుంటామండి, సేమ్ మోడల్, దీన్ని మనం ఆర్క్ మోడల్ రిప్రజెంట్ చేసుకుంటాం, హైపరబోలా. ఓకేనా అండి, అండ్ దీంట్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం చేంజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు మళ్ళీ సింపుల్ ఒక గ్రాఫ్ ఇస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 3 పాయింట్స్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకుంటానండి, పి డి అండ్ P1 D1. గ్రాఫ్స్ అర్థమవుతున్నాయండి, ఆర్క్ వేస్తుంది. ఓకేనా, ఈ 2 పాయింట్స్ మధ్యలో ఇది వాడు చేంజ్ అండి, ఎలాసిటీ ఏంటి, చేంజ్ కనుక్కోమంటున్నాడు. ఏం చేంజ్ అయిందండి, ప్రైస్ చేంజ్ అయింది, డిమాండ్ చేంజ్ అయింది. ఓకేనా, ఈ వాడు ఏం కనుక్కోమంటున్నాడు, మనకి ఆర్క్ మెథడ్ లో మనం ఏం కనుక్కుంటాం అంటే యావరేజ్ కనుక్కుంటాం. ఓకేనా, ఏం కనుక్కుంటాం, ఈ దీనికి ఈ డయాగ్నల్ కనుక్కుంటామండి, ఈ 2 కాకుండా మనం. అర్థమవుతుందా, ఇదేంటిది చేంజ్ ఇన్ డిమాండ్, అర్థమైందా, ఇది చేంజ్ ఇన్ డిమాండ్, ఇదేంటండి చేంజ్ ఇన్ ప్రైస్. ఓకేనా, సో ఆర్క్ మెథడ్ లో మనం ఏం చేస్తాం, జనరల్ గా లైన్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి, ఈ మిడిల్ పాయింట్ కనుక్కుంటాం లైన్ ఉన్నప్పుడు. ఓకేనా, ఆర్క్ మోడల్ ఉంది కదండి, యావరేజ్ మీడియన్స్ కనుక్కుంటూ ఉంటాం. ఓకేనా, సో దీంట్లో ఏం చేస్తామంటే మనం సేమ్ ఫార్ములా అండి, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా చెప్పండి నాకు, చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఓకేనా, చేంజ్ ఇన్ డిమాండ్ ఫార్ములా చెప్పండి, ఫుల్ ఫార్ములా చెప్పండి ఇప్పుడు నాకు, D minus D1 divided by P minus P1 into P divided by Q. Sorry, Q or D, anything అండి, సారీ. ఓకేనా, ఇంతేనా ఫార్ములా అండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే ప్రతిసారి మనం హోల్ నెంబర్స్ తీసుకుంటూ వచ్చు, ఈ ఆర్క్ మెథడ్ ఏం చేస్తామంటే యావరేజ్ తీసుకుంటామండి. ఓకేనా, P బార్ అండ్ D బార్, మీన్స్ తీసుకుంటాం. మీడియన్స్ ఐడియా ఉందండి మీకు, సింపుల్ మీడియన్స్ ఐడియా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఫార్ములా చెప్పండి దీనికి, దీన్ని ఎలాబరేట్ చేయండి ఇప్పుడు నాకు, దీన్ని ఎలాబరేట్ చేయండి, D minus D1 డివైడెడ్ బై P minus P1. ఓకేనా, అండ్ ఇంటూ మీడియన్ ఏమవుతుందండి, P plus P1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై D plus D1 డివైడెడ్ బై 2, అంతేనా. మీడియన్ అంటే అదే కదండి. ఓకేనా, ఇప్పుడు నా ఫోన్ ఫార్ములా చెప్పండి, ఇప్పుడు ఎలా వస్తుంది, D minus D1 డివైడెడ్ బై P minus P1 ఇంటూ P plus P1 డివైడెడ్ బై D plus D1. అర్థమవుతుందండి ఇది మీకేం, ఇదేంటిది ఆర్క్ మెథడ్ లో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా అండి. ఓకేనా, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఫార్ములా దేంట్లో, ఆర్క్ మెథడ్. సో మన ఆర్క్ మెథడ్ ఏం కన్సిడర్ చేస్తాం, యావరేజ్ కన్సిడర్ చేస్తాం. జనరల్ గా మనం యావరేజ్ అనేది కన్సిడర్ చేయం,
ఓకేనా. థియరిటికల్ గా మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, జస్ట్ P/D అని రాసేస్తాం మనం అంతే. ఈ యావరేజ్ మనం తీసుకోవాలి ఇక్కడ. బట్ ఆర్క్ మెథడ్ ఏం చేస్తున్నాం మనం, కొంచెం ప్రాక్టికల్ గా యాక్యురేట్ గా రావడం కోసం యావరేజ్ తీసుకుంటున్నాం అండి. ఓకేనా. మన మెటీరియల్ ఓకే, ఓన్లీ ఫార్ములా ఒకటి ఇచ్చినాడు అనుకుంటే. రాసుకోవాలా అయితే. సో సరే, ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. ఎక్స్పెండిచర్. ఓకేనా. ఏమంటాడండి ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం రెడ్ తీసుకుంటాను. ఫాలోయింగ్ ఆఫ్ ప్రైజెస్, అవుట్లే మెథడ్ మాట్లాడుకుంటున్నాం అండి. రిలేషన్షిప్ ఏమంటాడండి, ప్రైస్ కి ఎక్స్పెండిచర్ కి రిలేషన్షిప్ అండి. ఓకేనా. ప్రైస్ ఫాలో అవుతుందండి అండ్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది అంటున్నాడు, ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే నేను రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటాను. అర్థమవుతుందా. ప్రైస్ తగ్గుతున్నాయండి, ఎగ్జాంపుల్ డిమార్ట్ అనుకోండి. ఓకేనా. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే ప్రైస్ డిక్రీజ్ అవుతుంటే డిమాండ్ ఎక్స్పెండిచర్ ఏమవుతుందండి, ఎక్కువైపోతుంది. మోర్ నెంబర్ ఆఫ్ గూడ్స్ కొంటున్నా అంటే ఏమైనట్టండి, డిమాండ్ పెరిగినట్టు కదా. మోర్ నెంబర్ ఆఫ్ గూడ్స్ కొంటున్నానండి, నెంబర్ ఆఫ్ గూడ్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, డిమాండ్ పెరుగుతుంది అని. ఓకేనా. నాకు ప్రైస్ తగ్గుతున్నాయండి, ఎక్స్పెండిచర్ ఏం చేస్తాను నేను, మోర్ నెంబర్ ఆఫ్ గూడ్స్ కొంటాను ప్రైస్ తగ్గితే. ఓకేనా. సో అలా జరిగితే ఏమంటారండి, రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటారు. ఎక్స్పెండిచర్ తగ్గినా కూడా, ఓకేనా, ఎక్స్పెండిచర్ తగ్గినా కూడా ప్రైస్ కూడా తగ్గాయండి. ప్రైస్ తగ్గినా కూడా ఏమవుతుందండి, ఎక్స్పెండిచర్ కూడా తగ్గింది, నేను ఎక్కువ కొనట్లేదు అంటే. అర్థమవుతుందా. అలాంటి వాటిని నేను ఏమంటాను, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అంటే ఏంటండి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆలోచించండి. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినా దాన్ని మీరు ఏం చేయలేదు, అంటే అసలు ఎఫెక్ట్ చేయదు. ఓకేనా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా చూడండి, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా రోల్స్ రాయల్స్ కార్స్ కి వాటికి మనం మనం పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అండి. వాళ్ళు ప్రైస్ ఏం చేసినా కూడా మనం ఏం చేయలేం, దగ్గర కూడా వెళ్ళలేం ప్రెసెంట్ కి, తర్వాత ఫ్యూచర్ లో ఏం చెప్పలేం. అవునా కాదు. అర్థమవుతుందా. సో కస్టమర్స్ బేసిస్ మీద కూడా ఉంటుందండి. అర్థమవుతుందా. నా ఎలాస్టిక్ కస్టమర్స్ ఎవరో కూడా నేను చూసుకుంటూ ఉంటాను. నా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కస్టమర్స్ ఎవరు, నా పర్ఫెక్ట్లీ రిలేటివ్లీ ఎలాస్టిక్ కస్టమర్స్ ఎవరు, ఇన్ఎలాస్టిక్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఏం చేస్తూ ఉంటాను, నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. అదే మనం బిజినెస్ ఎకనామిక్స్ మాట్లాడుకుంటూ వస్తున్నాం. అర్థమవుతుందా. ప్రతిసారి మనం డెసిషన్స్ ఎలా తీసుకుంటూ ఉంటారో ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు. ఓకేనా. ఇవన్నీ వేస్ అండి, మెథడ్స్ ఇవంతా. ఓకేనా. అండ్ ఇఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ ఉందండి, సారీ ఇందాక మనం వేరేలా మాట్లాడుకున్నాం, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ గా ఉంది ఎప్పుడు, ప్రైస్ ఇంక్రీజ్ అయినా ప్రైస్ డిక్రీజ్ అయినా కూడా. ఓకేనా. అప్పుడు దాన్ని ఏమంటానండి నేను, యూనిలేటరీ అంటానండి. ఓకేనా. అంటే ఏంటి, డిమాండ్ అలానే ఉంది, ఐ మీన్ ప్రైస్ పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది. ఇక్కడ ఏమంటానండి నేను దాన్ని యూనిటరీ ఎలాస్టిక్ అని అంటానండి. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ కి ఎలా చెప్తాం మనం, ఎలా చెప్తామండి, ఎక్స్పెండిచర్, ఇది టోటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా. ఇదేంటండి, ప్రైస్, అంతే కదా. ప్రైస్ ఏమైందండి, 10 రూపీస్ డిక్రీజ్ అయింది, అంతేనా. అండ్ టోటల్ అవుట్పుట్ ఇది, టోటల్ అవుట్పుట్ అంటే ఏంటంటే అవుట్లే, నేను అంతే కొంటున్నాను అనుకున్నాను. అదెంత ఇంక్రీజ్ అయిందండి, 600. 600 ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్టు అండి, మీరు సరిగ్గా కనుక్కోవట్లేదు. 600 డివైడెడ్ బై 3000, అంతే కదా. అంతే కదండి. 600 డివైడెడ్ బై 3000 ఎంతండి, ఇది ఇంటూ 100, ఎంత పర్సెంట్ అయినట్టు, 20% అండి. ఇది ఎంత పర్సెంట్ అయినట్టండి, 10%. 10 రూపీసే కదండి, 100 లో 90 తగ్గిందంటే 10 డివైడ్ బై 100 అంటే 10%. ఓకేనా. సో ప్రైజెస్ అనేవి 10% రెడ్యూస్ అవుతుంటే ఎక్స్పెండిచర్ అనేది ఎంత పర్సెంట్ రైజ్ అవుతుందండి, 20% రైజ్ అవుతుంది. ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను నేను అంటే ఏంటిది, రిలేటివ్లీ ఎలాస్టిక్. రిలేటివ్లీ ఎలాస్టిక్ అండి. ఓకేనా. ఒక్క నిమిషం.
నెక్స్ట్ వన్ చూడండి, ఎంత పర్సెంటేజ్ అండి? సరే, 90 to 80 ఎంత? ఇది ఎంత పర్సెంట్? 10 కాదండి, ఇక్కడ 10 డివైడెడ్ బై 90. మీరు ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు. చేంజ్ ఇన్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటండి? ఓల్డ్ మైనస్ న్యూ డివైడెడ్ బై ఓల్డ్. ఇక్కడ ఓల్డ్ ఏంటి? 90. 90 మైనస్ 80 డివైడెడ్ బై 90. ఓకే, నాకు పర్సెంటేజ్ చేంజ్ అయిపోతుంది. ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయింది? ఎంతండి? 20 చేంజ్ అయినట్ట? 10 డివైడ్ బై 90 అండి. కాదు, 20 ఎలా వస్తుంది అంటే? ఇంటూ 100, 11.11. ఓకేనా, 11.11% చేంజ్ అయిందండి ప్రైస్ అనేది. ఓకేనా, 90 to 80కి. అండ్ ఇక్కడ అండి 400 చేంజ్, అంతేనా? 400 డివైడ్ బై 3600 ఇంటూ 100, అంతే కదా? 4000 మైనస్ 3600 డివైడ్ బై 3600 ఎంతండి? 11.11 ఏనా? సో ఇదేంటండి? ఇది యూనిటరీ ఎలాస్టిక్. ఓకేనా, ఎక్స్పెండిచర్ ప్రపోర్షన్ ఎలా ఉందండి? సేమ్ అలానే ఉంది. ఓకేనా, ఏంటి ఎప్పుడు? ఓకే, అంతేలేండి. సరే, ఇవి ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉండొచ్చండి. బట్ ఇక్కడ ఇది 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 జనరల్ వేలో అండి, ఇది జనరల్ వేలో. బట్ మీరు అవుట్లే మెథడ్ లో మాట్లాడాలి. ఇక్కడ అవుట్లే మెథడ్ లో చెప్పండి. ఈ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి, బట్ మీరు తెలుసుకోండి అంతే. అవుట్లే మెథడ్ లో చెప్పాలి. అవుట్లే మెథడ్ లో కండిషన్ ఏంటి? యూనిటరీ అవ్వాలంటే కండిషన్ ఏంటి? అర్థం కాలేదండి. ప్రైస్ ఇంక్రీజ్ అయిన డిక్రీజ్ అయిన ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి? డిమాండ్ కాదు, ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి? సేమ్ గా ఉండాలి. ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది? ఎక్స్పెండిచర్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ ఏమైందండి? ఇంక్రీజ్ అయింది. ఓకేనా, సో ప్రైస్ డిక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏమవుతుంది? ఇది రిలేటివ్లీ ఎలాస్టిక్ అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్, ప్రైస్ అని డిక్రీజ్ అయ్యాయండి. ప్రైస్ డిక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ కూడా ఏమైందండి? ఇక్కడ చివరి దాంట్లో ఇక్కడ చూడండి, ఏమైంది? డిక్రీజ్ అయింది. ప్రైస్ డిక్రీజ్ అయినా కూడా ఎక్స్పెండిచర్ ఏమైందండి? డిక్రీజ్ అయింది. దీని ఏమంటాను నేను? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాడు. అవుట్లే మెథడ్ లో మారిపోతుందండి మీకు. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి, ప్రైస్ డిక్రీజ్ అయ్యే, ఎక్స్పెండిచర్ కూడా ఏమైంది? డిక్రీజ్ అయింది. ఇది కూడా ఏమవుతుంది? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. ప్రైస్ ఏమైందండి? 70 to 60 డిక్రీజ్ అయింది. బట్ ఎక్స్పెండిచర్ ఎలా ఉందండి? కాన్స్టెంట్ గా ఉంది. ఇదేమవుతుంది? యూనిటరీ ఎలాస్టిక్ అవుతుంది. ఓకేనా, ఒక నిమిషం. అర్థమైందా? ఇది ఆర్క్ మెథడ్. ఆర్క్ మెథడ్ ఫార్ములా ఐడియా ఉందో? గుర్తొచ్చిందా? అంటే మీన్ అర్థమైందండి, చెప్పుకుంది మనం ఇందాక. ఎలా? చేంజ్ ఇన్ క్వాంటిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్, అంతేనా? దీన్ని ఎలా రాసుకున్నాను నేను? Q1 ఓల్డ్ అనుకుంటే Q1 మైనస్ Q2 డివైడ్ బై Q1 డివైడెడ్ బై P1 మైనస్ P2 డివైడెడ్ బై P1. ఓకేనా, ఇది నేను యావరేజ్ గా అనుకున్నానండి, జనరల్ గా, ఇంతకు ముందులాగా కాకుండా. సో Q1 మైనస్ Q2 డివైడెడ్ బై P1 మైనస్ P2 ఇంటూ జనరల్ గా P డివైడ్ బై Q రాసేవాడిని, అంతే కదండి? ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? P1 ప్లస్ P2 డివైడెడ్ బై 2, Q1 ప్లస్ Q2 డివైడెడ్ బై 2. ఓకేనా, హోల్స్ ఆఫ్ ఫార్ములా ఏమవుతుందండి? Q1 మైనస్ Q2 ఇంటూ P1 ప్లస్ P2 డివైడెడ్ బై Q1 ప్లస్ P1 మైనస్ P2 ఇంటూ Q1 ప్లస్ Q2. అలా ఇలా మార్చాడండి, సేమ్ ఫార్ములా. అర్థమైందా? ఇది ఇదేం సరే. క్వశ్చన్, ఆ క్వశ్చన్ చేయండి అప్పుడు. మరి కింద క్వశ్చన్ వచ్చింది చూడండి, ఫైండ్ ఎలాస్టిసిటీ. ఇది అర్థమైందా? రాస్తున్నారు కదా నోట్స్ లో మీరు. ఆర్క్ మెథడ్ రాయలేదు, ఫార్ములా అండి. డెరివేషన్, ఫార్ములా డెరివేషన్ ఆల్రెడీ ఉంది. మీకు డెరివేషన్ కావాలంటే రాసుకోండి.
అర్థమైందిలే చెప్పాలి. అర్థమైంది కదా. రెండోసారి కాబట్టి నేను పైపైన లాగేశానండి, ఆల్రెడీ చెప్పాను కాబట్టి. ఆన్సర్ చెప్పండి నాకు. మీకు ఫార్ములా మర్చిపోయిన ఫార్ములా ఆటోమేటిక్ గా రావాలండి. అందుకే డెరివేషన్స్ చెప్తుంది. ఏదో బుక్ లో ఉన్నాయి కదా అని చదువుకున్నారంటే మీకు 10 days తర్వాత ఖచ్చితంగా ఫార్ములా గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటుంది. లాజికల్ గా గుర్తుండదు. లాజికల్ గా గుర్తుండాలంటే ఏం గుర్తుండాలి మీకు? డెరివేషన్ ఎలా వచ్చిందో గుర్తుండాలి. అర్థమైందా? ఆర్క్ మెథడ్ లో మనం ఏం కన్సిడర్ చేస్తాం? యావరేజెస్ కన్సిడర్ చేస్తాం. సో పి క్యూ ప్లేస్ ఏమొస్తున్నాయండి మనకి? ఇక్కడ యావరేజ్ తీసుకుంటున్నాం. ఓల్డ్ ప్లేస్ ఏం తీసుకుంటున్నాం? ఓల్డ్ ఐ మీన్ పి డివైడ్ బై క్యూ తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే P1 + P2 డివైడ్ బై 2, Q1 + Q2 డివైడ్ బై 2 తీసుకుంటున్నాం. ఓకేనా? అవును. చెప్పండి. ఈ ఫార్ములా కాకుండా నార్మల్ గా మనం లాజికల్ గా మాట్లాడుకుందాం. మీరు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు కదా. సరే ఇప్పుడు చూడండి, ఫార్ములా నార్మల్ లాజికల్ గా చెప్పండి. P1 - P2 అంతేనా? 500 - 400 డివైడెడ్ బై మనం P1 ప్లేస్ ఏం తీసుకుంటామండి? ఇక్కడ యావరేజ్ తీసుకుంటాం. అంతేనా? సో 500 + 400 డివైడెడ్ బై 2 అంతేనా? డివైడెడ్ బై Q1 - Q2 అండి. 100 - 150. ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేయకూడదు? చేంజ్ అన్నప్పుడు నెగిటివ్స్ అన్ని కన్సిడర్ చేయకూడదు అండి. అది నెగిటివ్ చేంజ్ అని అవ్వచ్చు, పాజిటివ్ చేంజ్ అని అవ్వచ్చు. మనకు సైన్స్ అవసరం లేదు. మనం అందుకే చేంజ్ అని మాట్లాడుతూ వస్తున్నాం. ఓకేనా? సో -50 వచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాం? 50 కన్సిడర్ చేస్తాం. ఓకేనా? డివైడెడ్ బై 100 + 150 డివైడెడ్ బై 2 అండి. ఓకేనా? ఎంత వస్తుంది ఇది? టాప్ లో 100 డివైడెడ్ బై 450 అంతే కదా? డివైడెడ్ బై 250 డివైడెడ్ బై 2 అంతేనా అండి? దీన్ని ఎలా రాయొచ్చు నేను? 200 డివైడెడ్ బై రాయొచ్చా? 100 × 2 డివైడెడ్ బై 450 × 250 అంతే కదండి? ఎంత వస్తుంది చెప్పండి నాకు. క్యాల్కులేటర్స్ లేవా ఎవరి దగ్గర? ఎంత వస్తుంది? 1.8 పర్సెంటేజ్ చేశారు. 1.8 ఎలా వస్తుంది? వన్ పాయింట్ ఎయిట్ అయినా క్యాల్కులేటర్ తెచ్చుకోలేదా? ఫస్ట్ మీరు ఇలా చేశారా? ఈ ఫార్ములా ప్రకారం చేశారు ఫస్ట్ మీరు? ఎంత వచ్చింది చెప్పండి. Q1 - Q2 ఎంత అండి? ఎంత? సారీ, ఇక్కడ డివైడ్ బై 2 కదా రాయాలి నేను. ఇక్కడ డివైడ్ బై 2 అంతే. 250 డివైడ్ బై 2 100 బై 450. ఇది రాంగ్ కదండి నేను రాసింది. ఏం రాయాలి ఇక్కడ? 100 × 450 డివైడెడ్ బై ఏం రాయాలండి ఇక్కడ? 50 డివైడ్ బై 125. ఇంతేనా? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది. ఎంత వస్తుందండి? 1 పాయింట్. ఓకే, చిన్నగానే చేయండి పర్లేదు. ఈ ఫార్ములా మీకు అర్థమైందా? నేను చేసి ఇక్కడ రాసింది చూడండి. ఇది మీకు అర్థమైందా? ఈ బాక్స్ మీకు అర్థమైందా? మనం ఏం చేసాము? చెప్పండి. ఎంత వచ్చిందండి? సరే నేనే ఇంకా కొంచెం ముందుకు రాస్తాను. డివైడెడ్ బై 45 × 50 చూడండి. డివైడెడ్ బై ఎంత? 45 5 ఎంత అండి? 90 90 180 180 225 00. ఇంతేనా?
ఎంత వస్తుంది? 0.5 అండి, 0.5 అంతేనా? సో ఇదేంటి? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. 1 కంటే ఎక్కువ ఉంటే ఏంటండి? 1 కంటే ఎక్కువ ఉంటే ఏంటి? రిలేటివ్లీ ఎలాస్టిక్. 1 కంటే ఎక్కువ ఉంటే అంటే ఏంటంటే ఏమైనట్టు? డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు ప్రైస్ కంటే. చేంజ్ ఇన్ డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు. ఏంటి? డి బై పి కదా, డి బై పి కదా. సో 1 కంటే ఎక్కువ ఉంటే మీనింగ్ ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు. అప్పుడు ఏంటంటే ఎలాస్టిక్ అని, రిలేటివ్లీ ఎలాస్టిక్ అని. 1 కంటే తక్కువ ఉంటే మీనింగ్ ఏంటంటే పి ఎక్కువ ఉంది, డి కంటే డిమాండ్ తక్కువ ఉందని అర్థం. అంటే ఏమవుతుంది? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అవుతుంది. ఓకేనా? 0.5 అంటే ఏంటండి? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. అదే మీరు పైన ఫార్ములాలో పెట్టినా కూడా ఇదే వస్తుందా? అంతేగా. పైన ఫార్ములా ఏంటండి? Q1 మైనస్ Q2 ఎంత? 50 డివైడెడ్ బై Q1 ప్లస్ Q2 250 ఇంటూ P1 ప్లస్ P2 ఎంత అండి? 900 డివైడెడ్ బై P1 మైనస్ P2 100 ఎంత అండి? ఇది 2 టైమ్స్ 450 50 90 ఎంత వస్తుంది? 1.8 వస్తుంది. సో మన ఫార్ములా ఎక్కడ మిస్టేక్? మనం మిస్టేక్ చేసాం, చెప్పండి ఎక్కడ? మనం ఏం తీసుకున్నాం తప్పుగా? మనం ఏం మిస్టేక్ చేసామండి? చేంజ్ ఇన్ ప్రైస్ డివైడ్ బై చేంజ్ ఇన్ డిమాండ్ వేసామా కదా? అదే కదా మిస్టేక్ మనం చేసింది. మీరేంటంటే సైలెంట్గా ఉన్నారు? చెప్పాలి. మనం ఏం మిస్టేక్ చేసాం అక్కడ? ఏం మిస్టేక్ చేసాం? ఏం మిస్టేక్ చేసాం చెప్పండి? వాట్ హ్యాపెన్? నేను చేస్తాను చూడండి. చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఇంతవరకు ఓకేనా? మన ప్రైస్ లోనే వెళ్దాం. ఓకేనా? చేంజ్ ఇన్ డిమాండ్ ఫార్ములా ఏంటండి? Q1 మైనస్ Q2 డివైడెడ్ బై Q1 రావాలి. బట్ మనం ఆర్క్ మెథడ్ ఏం చేస్తాం? యావరేజ్ తీసుకుంటాం. సో Q1 ప్లస్ Q2 డివైడెడ్ బై 2. ఓకేనా? డివైడెడ్ బై P1 మైనస్ P2 డివైడెడ్ బై P1 ప్లస్ P2 డివైడెడ్ బై 2. అంతేనా? అంతేనా అండి? ఇది హోల్సమ్ ఫార్ములా. మనం ఇందాక దీన్ని రివర్స్ చేసాం, అందువల్ల 0.5 వచ్చింది. ఇప్పుడు చూడండి, Q1 మైనస్ Q2 ఎంతండి? 50. అంతేనా? మైనస్ అయినా ప్లస్ అయినా పర్లేదు. 50 డివైడెడ్ బై Q1 ప్లస్ Q2 డివైడ్ బై 2 ఎంతండి? Q1 ప్లస్ Q2 డివైడ్ బై 2 250 డివైడ్ బై 2 125. ఓకేనా? డివైడెడ్ బై P1 మైనస్ P2 ఎంతండి? 100. ఓకేనా? డివైడెడ్ బై 450. P1 ప్లస్ P2 900 డివైడ్ బై 2 450. దీన్ని ఏమని రాయొచ్చండి నేను? 50 డివైడెడ్ బై 125 ఇంటూ 450 డివైడెడ్ బై 100. అంతేనా? సో ఎంత వస్తుంది ఇది? 1.8. 1.8. మనం ఫార్ములా ప్రకారం ఫార్ములా గుర్తుపెట్టుకొని చేస్తే ఇలా చేసేయచ్చండి. బట్ 10 days తర్వాత గుర్తుంటుందా అంటే కష్టం. ఓకేనా? మనం ఏంటి? లాజికల్ వేలో వెళ్ళాలి. ఆర్క్ మెథడ్ లో ఏముంటుందండి? పీ ప్లేస్ లో యావరేజెస్ ఉంటాయి. ఓకేనా? క్యూ ప్లేస్ లో కూడా ఏముంటుంది? యావరేజెస్ ఉంటాయి. ఓకేనా? సో మీరు లాజిక్ గుర్తుపెట్టుకొని ఫార్ములా బిల్ చేయాలి. అప్పుడే ఏమవుతుంది? లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎగ్జామ్స్ వరకు ఉంటుంది. లేదు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు? Q1 మైనస్ Q2 రాస్తారు. ఈ Q1 మైనస్ Q2 ప్లస్ వేసుకోవాలి మైనస్ వేసుకోవాలి మర్చిపోతారండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సేమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కనుక్కున్నాం మనం. ఇప్పుడు రిలేటివ్లీ ఎలాస్టిక్ అండి 1.8 కాబట్టి. ఇందాక మనం ఏం చేసాం? కాన్సెప్ట్ చెప్పుకుంటూ ఫార్ములాని రివర్స్ చేసాం. ఫార్ములా కరెక్ట్ గా చెప్పుకొని వాల్యూస్ రివర్స్ చేశానండి. మీరు చూస్తూ ఉండాలి చేస్తున్నప్పుడు. క్యాలిక్యులేషన్స్ అనేవి చెప్తూ ఉన్నప్పుడు మిస్ అవుతూ ఉంటారు. చూసి చెప్తూ ఉండండి. ఓకేనా సార్? ఇక్కడికి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్స్ అయిపోయాయండి మెథడ్స్. మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మార్జినల్ కాస్ట్ అని ఉంటుంది. మార్జినల్ కాస్ట్ అండ్ యావరేజ్ కాస్ట్. యావరేజ్ కాస్ట్ అంటే మీకు తెలుసు. యావరేజ్ కాస్ట్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఒక పీరియడ్ లో 100 రూపీస్ ఖర్చు పెట్టానండి. నెక్స్ట్ వీక్ లో 150 రూపీస్ ఖర్చు పెట్టాను. నా యావరేజ్ స్పెండింగ్ అంటే నేనేం చెప్తాను? 125 రూపీస్ అని చెప్తాను. 100 ప్లస్ 150 డివైడెడ్ బై 2.
అంతే కదా. నెక్స్ట్ మంత్ నా ఎక్స్పెండిచర్ 200 అన్నాను. అప్పుడు నా యావరేజ్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 100 ప్లస్ 150 ప్లస్ 200, 425. అది మీన్స్ 450 డివైడ్ బై 2. ఓకే, 2 కాదు, 3 కదండి, 3 వీక్స్ కదా యావరేజ్ అన్నప్పుడు. సో 3 వీక్స్ కాబట్టి డివైడ్ బై 3. ఇదేమవుతుందండి నాకు యావరేజ్ కాస్ట్ అవుతుంది, ఆర్ యావరేజ్ రెవెన్యూ అవుతుంది. అంటే నాకు యావరేజ్ గా 100 రూపీస్ వస్తున్నాయి ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్. అంటే ఎవ్రీ వీక్ నాకు 100, 150, 200 వస్తే ఏమంటానండి, యావరేజ్ ఎలా చేస్తాను? ఆ 3 డివైడ్ బై 3 చేస్తాను. అర్థమవుతుంది కదా. 100 ప్లస్ 150 ప్లస్ 200 డివైడ్ బై 3 చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది? యావరేజ్ వస్తుంది. సో మీకు యావరేజ్ కాస్ట్ అన్న తెలుసు, యావరేజ్ రెవెన్యూ అన్న మీకు తెలుసు. అండ్ మీకు తెలుసుకోవాల్సింది మార్జినల్ రెవెన్యూ. ఓకేనా. మార్జినల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా అని అర్థం. ఓకేనా. మీరు నోట్స్ లో కూడా మార్జిన్స్ కొట్టుకుంటూ ఉంటారు కదా. ఓకేనా. ఆ మార్జిన్స్ అనేవి ఏంటండి, మీకు ఎక్స్ట్రాగా మీరు ఏమైనా నోట్స్ రాసుకోవడం కోసం. జనరల్ మీ నోట్స్ లో ఎందుకు ఇచ్చారు? ఎగ్జామ్ లో అంటే మీ ప్రెజెంటేషన్ అండి. మీ నోట్స్ లో ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చారు? ఏమైనా నోట్స్ రాసుకోవడం కోసం. ఓకేనా. ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే వాటి కోసం మీకు మార్జిన్స్ ఇచ్చారు. ఓకేనా. ఆ మార్జిన్ అనేది ఏంటి? మీకు ఎక్స్ట్రా స్పేస్. ఓకేనా. మార్జిన్ అంటే ఏంటండి? ఎక్స్ట్రా స్పేస్. ఓకేనా. ఎక్స్ట్రా ఉండదని నేను ఏమంటాను? మార్జిన్ అని అంటాను. ఓకేనా. సో మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటండి? నాకు వచ్చే ఎక్స్ట్రా రెవెన్యూని నేను ఏమంటాను? మార్జినల్ రెవెన్యూ అని అంటాను, మార్జినల్ ఇన్కమ్ అని అంటాను. అలా కాకుండా నాకు ఎక్స్ట్రాగా కాస్ట్ అవుతుందండి, అప్పుడు దాన్ని ఏమంటాను నేను? మార్జినల్ కాస్ట్ అని అంటాను. ఓకేనా. అంటే ఇప్పుడు నాకు ఒక యూనిట్ అమ్మడం కోసం, ఓకేనండి, 10 రూపీస్ ఖర్చు అవుతుంది అనుకున్నాను, ఒక ప్రొడక్ట్ ఏదైనా అమ్మడం కోసం. ఓకే. సో ఇప్పుడు నాకు రెండో ప్రొడక్ట్ అమ్మడం కోసం నాకు 10 రూపీస్ ఖర్చు అయింది అనుకోండి. ఓకేనా. ఇప్పుడు నా మార్జినల్ కాస్ట్ ఎంత? 10 రూపీస్. ఎక్స్ట్రా ఎంత ఖర్చు పెట్టాను నేను? 10. ఓకేనా. నేను అలా కాకుండా ఇప్పుడు నేను థర్డ్ వన్ కూడా ఖర్చు పెట్టానంటే నాకు 30 రూపీస్ అయింది. ఇప్పుడు నా మార్జినల్ కాస్ట్ ఎంత? 10. 10 కదా. 2 ఉన్నప్పుడు 20. ఎక్స్ట్రా నాకు ఎంత వచ్చింది? 10. ఎక్స్ట్రా కాస్టే మార్జినల్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను 4 అమ్మాను. 4 అమ్మినప్పుడు నాకు 45 వచ్చింది. 4 అమ్మితే సారీ 30 కదా, 3 అమ్మినప్పుడు ఇప్పుడు నాకు 35 వచ్చింది. ఇప్పుడు నా మార్జినల్ రెవెన్యూ ఎంత? 5. అర్థమవుతుందా? ఎక్స్ట్రా నాకు ఎంత రెవెన్యూ వస్తే అదే అవుతుంది, నాకు మార్జినల్ రెవెన్యూ అవుతుంది. ఒకవేళ నాకు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, 2 యూనిట్స్ ప్రొడ్యూస్, ఒక యూనిట్ నాకు ప్రొడ్యూస్ చేయాలంటే 10 రూపీస్ ఖర్చు అవుతుంది. రెండో యూనిట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, 2 యూనిట్లు, ఇప్పుడు నాకు 20 రూపీస్ ఖర్చు అవుతుంది. నా మార్జినల్ కాస్ట్ ఎంత? 10 రూపీస్. ఎక్స్ట్రా ఎంత అవుతుంది? జనరల్ నాకు 10 రూపీస్ అయ్యేది ఒక యూనిట్. అప్పుడు నేను ఎక్స్ట్రాగా రెండో దాన్ని చేస్తున్నాను, అప్పుడు ఏం జరిగిందండి? ఎక్స్ట్రా కాస్ట్ అయింది. అర్థమవుతుందా? సో నాకు అయ్యే ఎక్స్ట్రా కాస్ట్ నేను ఏమంటాను? మార్జినల్ కాస్ట్ అని అంటాను. నాకు వచ్చే ఎక్స్ట్రా రెవెన్యూ ఏమంటాను నేను? మార్జినల్ రెవెన్యూ అని అంటాను. అర్థమవుతుందా? సేమ్ ప్రపోర్షన్ లోనే ఉందనుకోండి పెరగడం. అంటే ఇప్పుడు ఇందాక దాకా నేను ఏం చేశానండి, 10 నుంచి 20కి, 20 నుంచి 30కి వచ్చాను వన్ ప్రొడక్ట్ తో. అర్థమవుతుందా? అలా నేను సేమ్ ప్రపోర్షన్ లో ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూ రెండు ఒకటే. గమనించారా? ఇందాక నేను ఒక యూనిట్ అప్పుడు అండి, ఒక యూనిట్ అప్పుడు ఏం చేశాను నేను? 10 రూపీస్ అన్నాను. 2 యూనిట్లు అప్పుడు ఏం చేశానండి? 20 రూపీస్ అన్నాను. ఎంత ఎక్స్ట్రా మార్జిన్ వచ్చింది నాకు? 10 రూపీస్ వచ్చింది. యావరేజ్ రెవెన్యూ ఎంత అండి? 10 ప్లస్ 10 డివైడ్ బై 2, 10 కదా. అర్థమవుతుందా? అలా కాకుండా నెక్స్ట్ 3 ప్రొడక్ట్స్ అమ్మానండి నేను, నాకు ఎంత వచ్చింది అన్నాను? 30 రూపీస్ వచ్చింది. నా మార్జినల్ రెవెన్యూ ఎంత? 10. అంతే కదా. 10 ఎక్స్ట్రా వచ్చింది నాకు మూడో ప్రొడక్ట్ అమ్మినప్పుడు, అంతే కదండి. అది నా మార్జినల్ రెవెన్యూ. యావరేజ్ రెవెన్యూ ఎంత? ఎంతండి? 10. యావరేజ్ రెవెన్యూ ఎంత? 10. 10 ప్లస్ 10 ప్లస్ 10 డివైడ్ బై 3, అంతే కదా. 10. సో సేమ్ ప్రపోర్షన్ లో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతూ ఉందనుకోండి, ఓకేనా, అప్పుడు నేను ఏమంటాను? నేను ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, మార్జినల్ రెవెన్యూ అండ్ మార్జినల్ యావరేజ్ రెవెన్యూ రెండు ఎలా ఉంటాయండి? ఈక్వల్ గా ఉంటాయి. కాస్ట్ లో తీసుకున్నా ఏమవుతుందండి? సేమ్. నేను సేమ్ ప్రపోర్షన్ లో ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, నా యావరేజ్ కాస్ట్ కానీ యావరేజ్ రెవెన్యూ ఆర్ మార్జినల్ కాస్ట్ కానీ మార్జినల్ రెవెన్యూ కానీ ఎలా ఉంటాయండి? ఈక్వల్ గా ఉంటాయి రెండు. యావరేజ్ అండ్ మార్జినల్ రెండు ఈక్వల్ గా ఉంటాయి, అది కాస్ట్ లో అయినా రెవెన్యూలో అయినా. అర్థమవుతుందా? అండ్ మీకు మార్జినల్ రెవెన్యూ అంటే తెలుసండి. అండ్ మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే ప్రపోర్షన్స్ వరకు ఓకే,
అంటే ఏంటండి, ఎలాస్టిసిటీ యూనిటరీ ఉందనుకోండి, యూనిటరీ ఉంది, అప్పుడు ఏమవుతుందండి, ఎంత ప్రపోర్షన్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటే అంత ప్రపోర్షన్ లోనే ఉంటూ ఉందండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, ఎలాసిటీ ఉన్నట్టు అండి, ఇలా ఈక్వల్ టు 1 అయిపోతుంది. ఓకేనా? అప్పుడు ఏం ఉండదు మనకి, మార్జినల్ రెవెన్యూ ఉండదు. ఎక్స్ట్రా ఏం రావట్లేదు కదా నాకు, అర్థమవుతుందా? ఏ ప్రపోర్షన్ లో మారుతూ ఉంటే అదే ప్రపోర్షన్ లో ఉందనుకోండి, అప్పుడు డిమాండ్. ఓకేనా? సో డిమాండ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ప్రైస్ తగ్గుతూ ఉన్నా కూడా. అప్పుడు ఏం రాదు నాకు ఎక్స్ట్రాగా, నాకు రెవెన్యూ ఏం ఎక్స్ట్రా రావట్లేదండి. అలా కాకుండా నాకు తక్కువ ప్రైస్ మారుతూ ఉంటే ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుందండి. అప్పుడు ఏమవుతుంది, నాకు మార్జిన్ ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందా? సో ఎలాసిటీ అనేది కూడా ఇక్కడ ఇక్కడ మనకి ఫ్యాక్టర్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి, మార్జిన్ రెవెన్యూస్ ని కదా ఎలాసిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎలాగైనా. సో నేను ఏం చేస్తాను అంటే ఈ మార్జిన్ రెవెన్యూని అండ్ యావరేజ్ రెవెన్యూని ఎలాసిటీ కూడా ఇంక్లూడ్ చేస్తానండి ఈ రెండు రిలేషన్స్ లో. ఓకేనా? సో ఈ రిలేషన్షిప్ నే మాట్లాడుతున్నానండి ఇక్కడ. జనరల్ గా ఏంటి, మనం నార్మల్ గా థియరిటికల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు సింపులెస్ట్ వేలో జస్ట్ యావరేజ్ రెవెన్యూస్ అండ్ మార్జినల్ రెవెన్యూస్ గురించి మాట్లాడుకుంటానండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగానే. అలా కాకుండా కొంచెం యాక్యురేట్ గా కావాలి నాకు, బిజినెస్ యూజ్ అవ్వాలి. ఓకేనా? నేను ఎక్కువ సైంటిఫిక్ వేలో మాట్లాడాలి, స్టాటిస్టికల్ గా అన్నప్పుడు ఏం చేస్తాను, నేను ఇంకొంచెం మోర్ యాక్యురేట్ గా ట్రై చేస్తాను. అప్పుడు ఏం చేస్తానండి, ఎలాసిటీ కాన్సెప్ట్ ని తీసుకొచ్చుకుంటాను. ఓకేనా? సో నేను అనుకున్నట్టుగా ఎలాసిటీ చేంజ్ లేదు కాబట్టి, సో ఎలాసిటీని ప్రాక్టికల్ గా దాంట్లో ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇంకా యాక్యురేట్ కావాలంటే ఏం చేస్తానండి, నేను మళ్ళీ నా ఎలాసిటీస్ లో ఏం చేస్తాను, ఆర్క్ మెథడ్ ఇంక్రీజ్ చేసుకుంటాను. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా ఇక్కడ. సో దీని ఫార్ములా వచ్చేసి మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ టు యావరేజ్ రెవెన్యూ ఇంటూ ఈ మైనస్ 1/E అండి. 1/E అంటే ఏంటండి, 1/E, ఈ మైనస్ 1/E అన్నాడండి. ఓకేనా? ఈ ప్లస్ 1/E ఏమవుతుందండి మీకు అసలు ఒకసారి ఆలోచించండి. జనరల్ గా ఎలాసిటీ అండి, ఈ అంటే ఏంటి, ఎలాస్టిసిటీ. ఓకే, 1/E అంటే ఏంటి, ఇన్వర్స్ ఎలాస్టిసిటీ. అంతే కదా, అర్థమవుతుందా? అప్పుడు రెండు పొజిషన్స్ ఎలా అవుతాయండి మళ్ళీ, ఇప్పుడు ఈ ఉందండి, ఈ ఉంది జనరల్ గా, ఈ అంటే నార్మల్ ఎలాసిటీ, మన ఫోర్స్ అప్లై చేద్దాం అనుకుందాం పొజిషన్. అండ్ 1/E అంటే అండి ఇన్వర్స్ ఏనా, 1/E అంటే ఏంటి, ఇన్వర్స్ ఏనా, ఈ ఈ ఈ పవర్ -1 ఇన్వర్సే కదండి. ఓకేనా? సో నేను ఈని కూడా ఇన్వర్స్ లో కూడా అప్లై చేస్తున్నాను, రివర్స్ లో. ఈ ప్లస్ 1/E ఏమవుతుంది, ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా అండి, ఈక్వల్ టు 1 అవుతుంది ఇక్కడ. అంతే కదా, అంతే కదండి. జీరో అవుతుందా, జీరో అవుతుందా, లేదండి. సరేలేండి, అవన్నీ మనకి ఎందుకు కానీ. ఇందాక మనం ఏది మాట్లాడుకుంటూ వచ్చాం, మార్జినల్ రెవెన్యూ జీరో అవ్వాలి. మార్జినల్ రెవెన్యూ జీరో ఎప్పుడు అవుతుంది అనుకున్నామండి, ఎప్పుడు ప్రైస్ ఎంత ప్రపోర్షన్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ అంతే ప్రపోర్షన్ లో డిక్రీజ్ అవుతుంది, సేమ్ ప్రపోర్షన్ లో జరుగుతున్నాయండి. అప్పుడు ఏమి ఉండదు అనుకున్నాం మనం, మార్జినల్ రెవెన్యూ ఉండదు, ఎక్స్ట్రా రెవెన్యూ రాదండి మరి. ఓకేనా? సో కేస్ 1 చూడండి ఒకసారి, ఎలాసిటీ 1 ఉందండి. ఎలాసిటీ 1 అంటే ఏంటి, ఎలాసిటీ 1 అంటే ఏంటండి, యూనిటరీ ఎలాసిటీ. ఈక్వల్ టు 1 అంటే ఏంటండి, యూనిటరీ ఎలాసిటీ ఈక్వల్ టు 1. ఓకేనా? ఈక్వల్ టు 1 అంటే ఏంటి, యూనిటరీ ఎలాసిటీ. అంటే ఏంటండి, ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ అంత డిక్రీజ్ అవుతుంది, లేదా ప్రైస్ ఎంత డిక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ అంత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎలాసిటీ 1. అప్పుడు ఏం ఉండదు అనుకున్నాం అండి మనం, ఎక్స్ట్రా రెవెన్యూ ఉండదు కదా మన దగ్గర. సో ఎంఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఒకసారి మన ఫార్ములా ఒకసారి ట్రై చేయండి, ఎంఆర్ ఈక్వల్ టు ఏఆర్ ఇంటూ ఈ మైనస్ 1/E. ఓకేనండి? ఇప్పుడు ఎలాసిటీ ఎంత అండి, 1. 1 మైనస్ 1/1 ఎంత అవుతుందండి, 0. ఓకేనా? మార్జినల్ రెవెన్యూ ఏమన్నా ఉందా అండి, ఉండదు. అలా కాకుండా నాకు ఎలాసిటీ ఎక్కువ ఉండాలండి. అంటే ఏంటి మీనింగ్, ఎలాసిటీ ఎక్కువ ఉందంటే మీనింగ్ ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉందండి జనరల్ గా. అంతేనా? నా డిమాండ్ ఎక్కువగా ఉంది, అంతే కదా, ప్రైస్ కంటే డిమాండ్ అనేది ఎక్కువగా మారిపోతూ ఉందండి. ఓకేనా? అప్పుడు నాకు మార్జినల్ రెవెన్యూ ఉంటుందా ఉండదా, ఉంటుంది.
నా డిమాండ్ కంటే ప్రైస్ అంటే సారీ డిమాండ్ ఎక్కువ ఉంటుందండి ప్రైస్ కంటే, అప్పుడు నా మార్జినల్ రెవెన్యూ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఎక్కువగా ఉంటుందా? పాజిటివ్ గా ఉంటుంది, అంతే కదండి. అంటే ఈక్వల్ టు 1 కంటే ఎక్కువగా అనుకోండి, 2 అనుకుందాం. ఈక్వల్ 2 తీసుకోండి, ఎంత అవుతుంది అక్కడ? మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ టు 1.5 ఇంటూ యావరేజ్ రెవెన్యూ. మీ యావరేజ్ రెవెన్యూ నార్మల్ గా 1 ఉంటే మార్జినల్ రెవెన్యూ ఏమైందండి? మీ ఎక్స్ట్రా రెవెన్యూ ఎంత వచ్చింది? 1.5 టైమ్స్ ఉంది. అర్థమవుతుందా? అంటే మార్జినల్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ఎక్కువ బల్క్స్ కొంటున్నారు కదా, మీ డిమాండ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది కదండి. అర్థమవుతుందా? ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటి? ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుందని, ప్రైస్ కంటే కూడా. ఓకేనా? ఇప్పుడు నేను 0.5 తీసుకుందామండి, ఇది ఎలాస్టిసిటీ అంటే మీనింగ్ ఏంటండి? నా ప్రైస్ కంటే డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుందని అర్థం? తక్కువ క్రియేట్ అవుతుంది. ప్రైస్ ఎక్కువ పెడుతున్నా కూడా డిమాండ్ తక్కువ క్రియేట్ అవుతుందండి, అంతే కదా. అప్పుడు నా మార్జినల్ రెవెన్యూ ఎలా ఉంటుంది? నా ఎక్స్ట్రా రెవెన్యూ అండి, తక్కువ గూడ్సే వెళ్తున్నాయండి, అప్పుడు ఎలా ఉంటుంది? నాకు మార్జినల్ రెవెన్యూ తక్కువగా ఉంటుంది, అంతే కదా. సో ఈక్వల్ టు 0.5 తీసుకుంటే చెప్పండి ఎంత వస్తుంది? మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ టు మైనస్ లో ఉంటుంది చూడండి. 0.5 ఎంతండి? 1.75 ఇంటూ ఏఆర్, అంతేనండి. సారీ 1.5 కదా, మైనస్ 1.5 ఇంటూ ఏఆర్, అంతేనండి. ఈ అంటే ఎంతండి? 0.5. 1/2 అంటే 2 అండి ఇది, అంతే కదా. ఇంటూ ఏఆర్ ఉంది, ఎంత అవుతుంది? మైనస్ 1.5 ఏఆర్. ఓకేనా? మార్జినల్ రెవెన్యూ అనేది ఉండదండి మనకి, అర్థమవుతుందా? రెవెన్యూ లాసే ఉంటుంది ఇంకా, అర్థమవుతుందా? సో మార్జినల్ రెవెన్యూ అనేది ఎలా వస్తుందండి? నెగిటివ్ లో వస్తుంది. ఓకేనా? అండ్ ప్రైస్ ఏమి ఇంక్రీజ్ అవ్వట్లేదండి, ఇప్పుడు డిమాండ్ మాత్రం ఫ్లక్చుయేట్ అయిపోతూ ఉంది. ఓకేనా? అప్పుడు ఎలాసిటీ ఏమవుతుంది మనకి? ఇన్ఫైనైట్ ఉంటుంది, అవునా? ఇన్ఫైనైట్ ఉంటుంది. అప్పుడు మార్జినల్ రెవెన్యూ ఎలా ఉంటుందండి? ఇన్ఫైనైట్ గా ఉంటుంది, అంతే కదా. చెప్పలేదు మనం అన్డిఫైన్డ్, ఇన్ఫైనైట్ అనకూడదు యాక్చువల్లీ, అన్డిఫైన్డ్. మనం డిఫైన్ చేయలేమండి ఎంత ఉంటుంది అని, అంతే కదా. ప్రైస్ తక్కువ ఉంటుంది, ప్రైస్ అలానే ఉంటుందండి కాన్స్టెంట్ గా, డిమాండ్ మాత్రం ఎక్కువ ఉంటుంది, ఎంత ఎక్కువ ఉంటుందో చెప్పలేకపోతున్నాను నేను, అన్సర్టైన్ గా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది? నా మార్జినల్ రెవెన్యూ ఎంత వస్తుంది? నేను డిఫైన్ చేయగలను మార్జినల్ రెవెన్యూని? నేను మార్జినల్ రెవెన్యూ డిఫైన్ చేయలేను. సో మార్జినల్ రెవెన్యూ ఏమవుతుందండి ఆ టైమ్స్ లో? ఇప్పుడు ఎప్పుడండి? ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అయితే, ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అయితే, ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ఎప్పుడు అవుతుందండి? ఈక్వల్ టు ఇన్ఫైనైట్ ఎప్పుడు అవుతుంది? ప్రైస్ అలానే ఉండాలి, అంటే ఏంటి? నేనేం ఫోర్స్ అప్లై చేయలేదు, ప్రైస్ కాన్స్టెంట్, బట్ అది మాత్రం ఏమవుతుందండి? దాని పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో ఆ టైమ్స్ ఏమవుతుంది? మార్జినల్ రెవెన్యూ ఎలా ఉంటుంది? ఇన్ఫైనైట్ గా ఉంటుంది, ఇన్ఫైనైట్ గా ఉంటుంది. అండ్ ఇంకేమున్నాయి మనకి? ఇవి చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, కేస్ 1 లో కేస్ 2 లో అలాగా. ఈక్వల్ టు 1 మనం చేసాం కదా ఆల్రెడీ. ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? మార్జినల్ రెవెన్యూ అనేది జీరోగా ఉంటుంది. ఈక్వల్ టు మోర్ దాన్ 1 అండి, అంటే 2 తీసుకుందాం మనం. 2 తీసుకున్నప్పుడు ఏం జరిగిందండి? మార్జినల్ రెవెన్యూ యావరేజ్ రెవెన్యూ కంటే 1.5 టైమ్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా? ఈ అనేది ఇన్ఎలాస్టిక్ గా తీసుకున్నామండి, అంటే ఈక్వల్ టు ఈ లెస్ దాన్ 1 గా అనుకున్నాం. అప్పుడు ఏమైందండి? డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి మన మార్జినల్ రెవెన్యూ కూడా తగ్గిపోయింది, నెగిటివ్స్ లో వచ్చింది. అప్పుడు ఏమైంది? యావరేజ్ రెవెన్యూ ఎక్కువగా ఉంది. అండ్ కేస్ 4 లో ఏం చేసామండి? ఈక్వల్ టు ఇన్ఫినిట్ అనుకున్నాం. 1 డివైడ్ బై ఇన్ఫినిట్ అంటే ఏంటో తెలుసా అండి మీకు? వాల్యూ ఈక్వల్ టు 0. ఇన్వర్స్ అండి, ఇన్ఫైనైట్ అంటే ఇన్ఫైనైటే, ఇన్ఫినిట్ ని రివర్స్ చేశాను, ఇన్వర్స్. అప్పుడు ఏమవుతుంది? 0. 0 అంటే 0. ఓకేనా? సంథింగ్ డివైడ్ బై 0 అంటే 0 నేను ఇన్వర్స్ చేశాను, 0 ఇన్వర్స్ చేస్తే ఏంటండి? ఇన్ఫైనైట్. ఓకే, బైపీసీ కదా. ఇన్వర్స్ అండి, డివైడ్ బై చేయడం అంటే ఏంటి? ఇన్వర్స్ చేయడం, దాని ఆపోజిట్ ఏంటి అని. ఓకేనా? ఇప్పుడు 1 నేను ఎన్ని జీరోలతో మల్టిపుల్ చేస్తే 1 కి ఈక్వల్ అవుతుందండి చెప్పండి? డిఫైన్ చేయగలనా? ఇప్పుడు 1 డివైడ్ బై 0 ఉందండి, నేను 0ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేస్తే నేను 1 ని డివైడ్ చేయగలను? అన్డిఫైన్, అసలు డిఫైన్ చేయలేను. అందుకే సంథింగ్ డివైడ్ బై 0 ఈక్వల్ టు ఇన్ఫైనైట్. ఓకేనా?
సార్ ఇదేంటండి ఇందాక మనం మాడుకుంది రిలేషన్షిప్ మాడుకుంది యావరేజ్ రెవెన్యూకి మార్జినల్ రెవెన్యూకి అండ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా? ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ రిలేటివ్లీ మీకు ఎలా అడగొచ్చు చెప్పండి. రిలేటివ్లీ ఎలాస్టిక్ ఉందండి. రిలేటివ్లీ ఎలాస్టిక్ టైంలో యావరేజ్ రెవెన్యూ మార్జినల్ రెవెన్యూ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఇక నెంబర్స్ ఇచ్చి అడగడు, నెంబర్స్ ఇచ్చి అడుగుతాడు, ఉండదు అలాగా. ఏమడుగుతాడు? ఇన్ కేస్ ఆఫ్ రిలేటివ్లీ ఎలాస్టిక్, ఓకేనా, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్జినల్ రెవెన్యూ అండ్ యావరేజ్ రెవెన్యూ? ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్ ఏంటండి? అప్పుడు మీరు ఏం చేయాలి? ఎగ్జాంపుల్ కి 2 పెట్టేసుకోవాలి. అర్థమవుతుందో? మీకు వెంటనే గుర్తు రాలేదు ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది అని. ఫస్ట్ మీకు మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? రిలేటివ్ ఎలాస్టిక్ అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది నెంబర్స్, ఇవన్నీ కూడా కాదు, కాన్సెప్ట్. రిలేటివ్ ఎలాస్టిక్ అనగానే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని గుర్తు రావాలి. ప్రైస్ కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందని గుర్తు రావాలి. ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి నాకేంటి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందని గుర్తు రావాలి. అప్పుడు యావరేజ్ రెవెన్యూ కంటే మార్జినల్ రెవెన్యూ ఎక్కువ ఉంటుందని గుర్తొచ్చేసేయాలి. ఇంత లాజిక్ కూడా మీకు మిస్ అయింది. అప్పుడు ఏం చేస్తారు? నెంబర్స్ పెట్టేసుకుంటారు. ఓకేనా? ఈ ఫార్ములాలో నెంబర్స్ పెట్టేసుకుంటారు. లేదు లాజిక్ గా మాట్లాడుకుంటారు. ఓకేనా? లాజిక్ అంటే ఈజీ అండి మీకు గుర్తుపెట్టుకుంటారు. అండ్ మీకు లాజిక్ గుర్తు ఉండాలంటే, మీకు ఎప్పుడైనా కూడా లాజిక్ గుర్తుండాలంటే ఒకటే కాన్సెప్ట్ అండి. ఫస్ట్ మీకు అవేంటో తెలియాలి. అవేంటో తెలిస్తేనే మీరు వాటికి లాజిక్స్ మీరు పట్టుకోగలరు. అప్పుడు మీకు యావరేజ్ రెవెన్యూ అంటే తెలియదు, మార్జినల్ రెవెన్యూ అంటే తెలియదండి. లాజిక్ ఎలా 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 మీరు ఫైండ్ అవుట్ చేస్తారు లాజిక్ ని? అర్థమవుతుందా? మీరు లాజిక్ లింక్ చేసుకోలేదు. ఫస్ట్ మీకు అసలు అదేంటో మీకు పూర్తిగా తెలియాలి. అసలు యావరేజ్ రెవెన్యూ అంటే ఏంటి, మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటో తెలియాలి. మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేయగలరు? లాజిక్ ని లింక్ చేసుకోగలరు. ఓకేనా? ఇది ఒకవేళ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అన్నాడండి, ఓకేనా, అప్పుడు ఏంటి అని అడిగాడండి మార్జినల్ రెవెన్యూ, ఏం చెప్తాం మనం? ఇన్ఫైనైట్. ఓకేనా? ఇలా అడుగుతాడు. అంతేగాని మనల్ని ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అప్పుడు ఎంత అని అడగడండి. ఎలా ఉంటుందని అడగడు. వాడికి తెలిసి ఫార్ములా ఒకటి ఉందని. సో ఏం చేస్తాడు? మిమ్మల్ని ఎలా ఎలా టెస్ట్ చేస్తాడంటే ఇన్ఎలాస్టిక్, ఎలాస్టిక్ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాడు. సో మీకు తెలియాలి ఈక్వల్ టు 1 ఉంటే ఏంటంటే యూనిటరీ, ఈక్వల్ టు మోర్ దాన్ 1 ఉంటే ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్. ఎందుకని? ఫార్ములా ఏంటంటే ఎలాస్టిక్ ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. అంటే ఈక్వల్ టు మోర్ దాన్ 1 ఉందంటేనే డిమాండ్ న్యూమరేటర్ ఎక్కువ ఉంటుందని అర్థం, డిమాండ్ ఎక్కువ ఉందని అర్థం. అంతే కదా? సో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏంటంటే రిలేటివ్లీ ఎలాస్టిక్. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంటాయి కదండి డిమాండ్ బండి మోస్ట్లీ. టైం ఎంత? 11:15. ఓకే. ఓహోహో, ఇంకా టూ ఉన్నాయండి. ఈ 2 చెప్పుకుంటే మనకి డిమాండ్ అయిపోతుంది. నెక్స్ట్ సప్లైలోకి ఎంటర్ అయిపోతాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. మనం ఇప్పటిదాకా మధ్యలోనే మాడుకుంటూ వచ్చామండి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఇంపార్టెన్స్ ఏంటి అని. మన రెవెన్యూస్ ఎలా రికగ్నైజ్ చేసుకుంటూ ఉంటాం, బిజినెస్ వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఓకేనా? అవన్నీ ఇక్కడ క్లబ్డ్ గా మాట్లాడుకుంటాం, సపరేట్ గా మాట్లాడుకుంటాం. ఇంపార్టెన్స్ ఏంటి? ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. అసలు ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఇంపార్టెన్స్ తెలియాలంటే అసలు ఫస్ట్ మనకి ఏం చెప్తుందో తెలియాలి కదా? అవునా కాదు? ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది మనకి? అది ప్రైస్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, క్రాస్ డిమాండ్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. మనకి ఏం చెప్తుంది ఎలాసిటీ ఆఫ్ డిమాండ్? మన ప్రైస్ కి అండ్ డిమాండ్ ఎలా ఫ్లక్చువేట్ అవుతూ ఉందో చెప్తుంది. మనం మన ఇన్కమ్ కి డిమాండ్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుందో చెప్తుంది ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఓకేనా? ఎంత ప్రపోర్షన్ లో చేంజ్ అవుతుందో చెప్తుంది. సో దీని తగ్గట్టు నేను ఏం చేస్తానంటే నా కస్టమర్లు ఎవరైనా రికగ్నైజ్ చేయగలను, నా మార్కెట్ ఏంటో నేను కన్సిడర్ చేయగలను, ఎక్కడుంది నా మార్కెట్ అని. అంటే నా ఎలాస్టిక్ కస్టమర్స్ ఎక్కడ ఉన్నారో చూసుకుంటాను నేను. అంతే కదా? అండ్ ఇంకా ఏంటి? నా యావరేజ్ రెవెన్యూ ఎలా ఉంది, మార్జినల్ రెవెన్యూ ఎలా ఉండవచ్చు నేను చెప్పగలను ఎలాస్టిక్తో. ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చు. ఇక్కడే ఉన్నాయి చూద్దాం ఒకసారి. బిజినెస్ డెసిషన్స్ అండి. బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటాను. ఇప్పుడు దాకా అవే బిజినెస్ డెసిషన్సే కదండి. నా ఎలాస్టిక్ కస్టమర్స్ ఎక్కడున్నారో చెక్ చేసుకుంటూ వెళ్తాను. అర్థం ఉందా? నేను ఒక ప్రొడక్ట్ ని సేల్ చేయాలండి. నా సేల్ చేయాలంటే నా ప్రొడక్ట్ కొనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కదా నేను అమ్మాలి. అంటే ఏంటి? నా ప్రొడక్ట్ కు ఫ్లక్చువేట్ అవ్వాలి మనుషులు. అంటే ఏంటి? వాళ్ళకి ఎలాస్టిసిటీ ఉండాలి. నా ప్రైజెస్ ఎంత చేంజ్ చేస్తూ ఉన్నా మీరేం కొనట్లేదు, అలాంటప్పుడు ఇక్కడ అమ్మడం వేస్ట్ కదా నేను. అర్థమవుతుందా? సో నా ఎలాస్టిక్ కస్టమర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ నేను సేల్ చేసుకోవాలి. అలాంటి డెసిషన్స్ నేను తీసుకుంటాను. ఓకేనా? బిజినెస్ డెసిషన్స్ అంటే నా ఎలాస్టిక్ కస్టమర్స్ ఎవరు, ఇన్ ఎలాస్టిక్ కస్టమర్స్ ఎవరు, ఎంత ప్రపోర్షన్ లో ఎలాస్టిక్ కస్టమర్స్ ఉన్నారు, అర్థమవుతుంది. ఇవన్నీ నా బిజినెస్ డెసిషన్స్. ఓకేనా?
నేను ఎలాస్టిక్ కస్టమర్స్ ఇన్ఎలాస్టిక్ కస్టమర్స్ అర్థమవుతుంది కదా మీకు. ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎవరండి? ఎలాస్టిక్ కస్టమర్స్. ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, వాళ్ళు ఇన్ఎలాస్టిక్ కస్టమర్స్. ఓకేనా. ఇఫ్ ద ప్రొడక్ట్ హ్యాస్ మోర్ ఎలాస్టిక్ డిమాండ్ ఉందండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, అక్కడ బిజినెస్ పెడతాను, అంతే కదా. ద బిజినెస్ మ్యాన్ ఫిక్సెస్ ద లెస్ ప్రైజెస్. ఓకేనా, అంతే కదండి. ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉందండి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, ప్రైస్ తగ్గించుకుని పెట్టుకుంటాను తక్కువగా. సో నా ప్రైస్ ఫ్లక్చుయేషన్ తగ్గించినా కూడా ఏమవుతుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తెలుసు కదా, నాకు తెలుసు. ఎలాసిటీ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ రిలేటివ్ ఎలాస్టిక్ గానే ఉన్నారు కస్టమర్లు. అంటే నేను తక్కువ ప్రైస్ తగ్గించినా కూడా నా డిమాండ్ ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. అర్థమవుతుందండి. సో అందుకు నాకు ఎలాస్టిటీ పనికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మోనోపోలిస్టిక్. మీకు మోనోపోలిస్టిక్ అంటే ఐడియా ఉందండి ఎవరికైనా? కాదు, మోనోపోలి అది మోనోపోలిస్టిక్. ఏంటండి అసలు మోనోపోలీకి ఎలాసిటీకి సంబంధం ఏమన్నా ఉంటుందా? అసలు వాళ్ళకి దేవర్తన సంబంధం ఉందా అండి మోనోపోలీ? లేదు, ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవుతుంది, నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఎలాసిటీకి సంబంధం ఏంటి ఇక్కడ? మోనో అసలు ఎలాసిటీకి సంబంధం ఎప్పుడు వస్తుంది? ఎక్కువ నాకు డిమాండ్ క్రియేట్ చేసుకోగలగాలి కదా. మోనోపోలీ డిమాండ్ క్రియేట్ చేయాలా? ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది మోనోపోలీలో. ఓకేనా. బట్ ఇక్కడ నేను డిమాండ్ క్రియేట్ చేయాలంటున్నాడు, అప్పుడు మోనోపోలిస్టిక్ అంటే ఏమవ్వచ్చు? డిమాండ్ ఎక్కడండి నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇవి మీకు ఐడియా ఉన్నాయి అయితే. కాంపిటీషన్ ఎక్కువ ఉన్న దగ్గరే నేను ఏం చేస్తూ ఉంటాను, నా డిమాండ్ క్రియేట్ చేయాలనుకుంటూ ఉంటానండి, జనరల్ గా కదా, అంతే కదా. కాంపిటీషన్ ఉండాలి, మోనోపోలీలో డిమాండ్ అవసరం లేదు. సరే, మోనోపోలిస్టిక్ అంటే ఏంటి అంటే అండి, సిమిలర్ ప్రొడక్ట్స్ అయితే కాదండి, ఆల్మోస్ట్ సిమిలర్ ప్రొడక్ట్స్. ఓకేనా, ఆల్మోస్ట్ సిమిలర్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తూ ఉంటారు, ఎలాగా? మోనోపోలీ లానే. అర్థమవుతుందండి. సింగిల్ ప్రొడక్టే, బట్ ఏంటి, ఆ సింగిల్ ప్రొడక్ట్ ఒక్కొక్క సింగిల్ ప్రొడక్ట్ అమ్ముతూ ఉంటారండి. బట్ మార్కెట్ లో ఎక్కువ మంది ఉంటారు. అంటే ఏంటి, మోనోపోలీ ప్లస్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మిక్స్ చేస్తే ఏమవుతుందండి, మోనోపోలిస్టిక్ అవుతుంది. అర్థమవుతుందో? అంటే ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి, బట్ మార్కెట్ లో ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. రెస్టారెంట్స్, హోటల్స్. అర్థమవుతుందో? అన్ని హోటల్స్ ఫుడ్ ఒకటేనండి, బట్ డిఫరెన్షియేట్ ఉంటుంది. ఒకేలాంటి ఫుడ్ ఉంటుంది కానీ ఒకటే ఫుడ్ ఉండదు. అర్థమవుతుంది డిఫరెన్స్? ఒకటే కాదు, మోనోపోలీ అంటే ఒకటే ఫుడ్ ఉంటుంది, బట్ మోనోపోలిస్టిక్ అంటే ఒకటే లాంటి ప్రొడక్ట్ ఉంటుంది. ఓకేనా. అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లాగా ఎక్కువ మంది ప్లేయర్స్ ఉంటారు. ప్లేయర్స్ అంటే ఎవరంటే బిజినెస్ మ్యాన్స్. మనం బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఓకేనా. ఈ మార్కెట్ నేను ఏమంటాను, మోనోపోలిస్టిక్ మార్కెట్ అని అంటాను. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను ఏం చేయగలగాలి, ఇక్కడ కూడా నా 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 ప్రైస్ వల్ల, ఎందుకని కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదండి, ఇక్కడ నేను ఏం చేస్తూ ఉంటానండి, మోనోపోలిస్టిక్ మార్కెట్ లో కూడా నేను నాకు ఏంటండి, నా లాంటి ప్రొడక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో నా ప్రైస్ కొంచెం తగ్గించిన వెంటనే నా డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుందో చూసుకుంటూ ఉంటాను ఇక్కడ కూడా. ఓకేనా. చూడండి, ది మోనోపోలిస్టిక్ ఫిక్సెస్ ద హయ్యర్ ప్రైజెస్ ఇన్ ద మార్కెట్ ఇన్ విచ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈస్ లెస్. ఏమంటాడంటే అండి, ఇక్కడ నేను ఎంత ప్రైస్ చేంజ్ చేస్తున్నా కూడా డిమాండ్ అనేది అసలు ఏం మారట్లేదండి, పెద్దగా మారట్లేదు. అప్పుడు ఏం చేస్తాను, దీని మీనింగ్ మీకు అర్థమవుతుందో? ఇందాక కూడా ఇలాంటిది, ఇంతకు ముందు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను ఎంత ప్రైజెస్ మారుస్తూ ఉన్నా కూడా డిమాండ్ అనేది తగ్గట్లేదు, పెరగట్లేదు, అదే చెప్తున్నాడు. ఓకేనా. అలాంటి ప్రొడక్ట్స్ ఏం చేస్తానండి నేను, ఎందుకంటే ఎక్కువ సేల్ అవ్వవు కదా. ఇప్పుడు నేను ప్రైస్ ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా ఏం మారట్లేదండి. ఇప్పుడు నేను తగ్గించేసి ఎక్కువ అమ్ముదాం అనుకున్నా, అక్కడ ఎవడు కొనట్లేదు. ఓకేనా, అర్థమవుతుందా? అప్పుడు నేను ఏం చేస్తాను, ఆటోమేటిక్ గా ఆ ప్రైస్ ఏం చేస్తానండి, ఎక్కువగా పెడతాను. పెద్దగా ఎవరు కొనట్లేదండి, హోటల్స్ లో కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఎవరు కొనరు, ఆటోమేటిక్ గా ప్రైస్ ఎక్కువే ఉంటుంది. ఎందుకని అవి ఎక్కువ సేల్ అవ్వండి. ఎక్కువ సేల్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, వాడు ప్రైస్ ఎక్కువ పెడతాడు, అంత ఎక్కువైనా తక్కువైనా కూడా కన్సిడరేషన్ కూడా ఉండదు మనకి. ఓకేనా. మనం హోటల్కి వెళ్ళామండి, మనం మోస్ట్లీ ఏ గుడ్స్ చూస్తాం, మనం బిర్యానీ తక్కువగా ఉంటే వెంటనే బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తాం, జనరల్ గా బిర్యానీ మన అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉండేది. అలా కాకుండా కొన్ని ఐటమ్స్ ఉంటాయండి, అసలు మనం ఎప్పుడు తినుండు కూడా వాటిని అనుకున్నాం. ఐస్ టీ అని ఒకటి ఉంటుందండి, దానిలో తాగే ఉంటారు పొరపాటున, రెండోసారి తాగం. ఒకసారి ఐస్ టీ తాగామంటే రెండోసారి తాగమండి,
ఖచ్చితంగా తాగవు. అంత చండాలంగా ఉంటుంది. అంత చండాలం అంటే ఇప్పుడు టీ అంటే మైండ్‌లో ఒకటి ఉంటుంది. అసలు ఐస్ టీ అనేది అసలు కాన్సెప్ట్ ఏంటో అర్థం కాదు. 120, 150 పెట్టి తీసుకోవచ్చు కొనాలి. ఏం ఉండదండి. ఓకేనా? సో వీటికి ఏం చేస్తాను నేను? వాటికి అయ్యే ప్రైస్ తక్కువే. అయినా కూడా ఇలాంటివి ఎవరు కొనరు మోస్ట్‌లీ అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే వాటికి ఎక్కువ ప్రైజే పెట్టుంటాను. ఎలాగో కొనరు. కొంటే ఏమవుతుందంటే నాకు రికవర్ అయిపోతుంది. కొంటే సమ్ మెటీరియల్ కాస్ట్ నాకు రికవర్ అయిపోతుందండి. నేను ఐస్ టీ ఒకరికి చేయాలన్నా ఏం చేయాలి? ఎక్కువ మెటీరియల్ తెచ్చుకొని కొనిపెట్టుకోవాలి. ఒక్కడికే ఐస్ టీ కదా! నాకు పెద్ద ఐస్ అవసరం లేదు. నేను ఒక గుప్పెడు తెచ్చుకుంటే సరిపోద్ది. హోటల్ అన్నప్పుడు. కుదరదు. ఓకేనా? సో నేను ఒక మినిమమ్ 10 మెంబర్స్ కన్నా ఐస్ టీ చేయగలిగే అంత రా మెటీరియల్ తెచ్చి పెట్టుకోవాలి. అవునా కాదా? బట్ ఏంటండి కొనట్లేదు ఎవరు. ఏం చేస్తాను నేను ఆటోమేటిక్ గా ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటాను. అర్థమవుతుందా? సో ఎలాస్టిసిటీ లేదు ఇక్కడ. అర్థమవుతుంది. లింకప్ అర్థమవుతుందండి మీకు. సో ఎలాస్టిసిటీ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నా డిక్రీజ్ చేస్తున్న డిమాండ్ అనేది పెద్దగా ఏం మారట్లేదు. అలా మారినప్పుడు నేను ఏం చేస్తాను ప్రైస్ అనేది ఎక్కువగానే పెట్టుకుంటాను. తగ్గించిన యూజ్ లేదు కదా. ఇన్ఎలాస్టిక్ గా ఉన్నారంటే ఏంటండి కొనడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ నాకేం అవ్వాలి యాజ్ బిజినెస్ మ్యాన్ గా నేను తెచ్చిన మెటీరియల్ కోసం నాకు రికవర్ అవ్వాలి. నేను 10 మంది కోసం తెచ్చాను. కనీసం 5 మందితో రికవర్ చేయాలి కదా. అవ్వనప్పుడు సో నేనేం చేస్తాను ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను. మినిమం లాస్ అయినా నేను బేర్ చేసుకుంటాను అనుకుందాం. మొత్తం లాస్ నేను బేర్ చేయలేను కదా. సో ఏం చేస్తాను ఆ టైంలో నేను ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటాను. అలా కాకుండా ప్రైస్ తగ్గించినా కూడా ప్రైస్ తగ్గిస్తే వెంటనే డిమాండ్ చాలా ఇంక్రీజ్ అవుతుందండి. అప్పుడు ఏం చేస్తాను ఆటోమేటిక్ గా నేను 199 అని పెడతాను. అర్థమవుతుందో 200 నుంచి 199 చేయగానే వెంటనే కొంటున్నారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాను నేను 199 అని చెప్తాను. ఆఫర్లో పెట్టేస్తాను. అప్పుడు ఏమవుతుంది ఎక్కువ కొంటూ ఉంటాను. అర్థమవుతుందా? అర్థమైందండి ఇక్కడ. సో నా మోనోపోలిస్టిక్ లో ఏం చేస్తాను ఇన్ఎలాస్టిక్ అయితే ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటాను. ఎలాస్టిక్ అనుకోండి ఆటోమేటిక్ ఏం చేస్తాను ప్రైస్ తక్కువ పెట్టుకుంటాను. ఎందుకని నాకు మోర్ నెంబర్ ఆఫ్ గూడ్స్ బయటకు వెళ్ళిపోవాలి యాజ్ అ బిజినెస్ మ్యాన్ గా. అర్థమవుతుందండి. మోర్ నెంబర్ సేల్ అవ్వాలి నాకు. అప్పుడే కదా డిమాండ్ క్రియేట్ అవుతుంది నాకైనా. అదే కదా మీనింగ్. మీరు హోల్సమ్ ఒకటి ఆలోచించండి ఎప్పుడైనా ఒక డిమాండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు. ఎలాస్టిక్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ గూడ్స్ బయటకు వెళ్ళిపోవాలి నా దగ్గర నుంచి. అర్థమవుతుందండి. దానికి యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటో ఆలోచించాలి. ఇన్ఎలాస్టిక్ అంటే పెద్దగా బయటకు వెళ్ళదు. ఓకేనండి. అలా ఆలోచించుకుంటూ ఉండండి. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైస్. డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైస్ అంటే ఏంటండి? ప్రైస్ మీద కూడా చూడండి. ది కాన్సెప్ట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ డిమాండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రైస్. ఓకేనా? ఎలాగా? ఎందుకండి కాన్సెప్ట్ ఆఫ్ వెలాసిటీ అనేది ప్రైస్ డిటర్మైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుందండి. అవునా కాదా? ఎందుకు ఇప్పుడు దాకా ఏం చేశానండి నేను? ఇప్పుడు మనం రెండు మాట్లాడుకున్న కాన్సెప్ట్ లో కూడా ఏం చేశాను నేను? ప్రైస్ దగ్గర డిటర్మైన్ చేశాను. అర్థమవుతుందా? నాకు ఇన్ఎలాస్టిక్ గా ఉందండి. ఎవరు కొనట్లేదు. నేను ఏం చేస్తున్నాను ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. కొంచెం ప్రైస్ తగ్గించినా డిమాండ్ ఎక్కువ సేల్ అయిపోతున్నాను. నేనేం చేస్తున్నాను ప్రైస్ తగ్గించుకుంటున్నాను. తక్కువ ప్రైస్ పెడుతున్నాను వాటికి. అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ప్రైస్లు కూడా ఏం చేయొచ్చు అంటే డిటర్మైన్ చేయొచ్చు వెలాసిటీతో. ఓకేనా? దానికి కూడా యూజ్ అవుతుంది. ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టరింగ్ హ్యావింగ్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అదే చెప్తున్నాడండి. ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను హైయర్ ప్రైసెస్ పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏం చెప్తున్నాడండి? రోడ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇప్పుడు చూడండి నేను లోకల్ గా బిజినెస్ చేస్తున్నాను. ఇక్కడ డిమాండ్ లేదు, ఇన్ఎలాస్టిక్ గా ఉంది. అదే మాట్లాడుతున్నాను ఇక్కడ మనం. నా ఎలాస్టిక్ కస్టమర్స్ ఎక్కడ ఉన్నారో చూసుకుంటాను నేను. ఇండియాలో లేరు. ఓకేనా? ఇంకా కొనే అంత ఇక్కడ ఇండియాలో ఇంకా అంత డెవలప్ అవ్వలేదు అనుకుందామండి. ఓకేనా? సో నేనేం చేస్తాను నా ఎలాస్టిక్ కస్టమర్స్ ఎక్కడున్నారో చూసుకుంటాను. గ్లోబలైజేషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ప్రెసెంట్ డేస్ లో ఏముంది గ్లోబలైజేషన్ ఉంది. నేను ఆన్లైన్ లో కూడా సేల్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తాను నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటాను నా ఎలాస్టిక్ కస్టమర్స్ ఎక్కడున్నారు అని. సో దీన్ని ఏమంటాను నేను ఈ ఎలాస్టిక్ దీన్ని నాకేం చెప్తుంది ఇంటర్నేషనల్ లో కూడా గ్లోబలైజేషన్ లో కూడా ఎక్కడ నా కస్టమర్స్ ఉన్నారో చెప్తుంది. దీన్ని ఏమంటున్నాడండి రోడ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని అంటున్నారు. అర్థమవుతుందో? అండ్ నెక్స్ట్ గవర్నమెంట్స్ ఎందుకండి? గవర్నమెంట్స్ ఎందుకు చెప్పండి. గవర్నమెంట్స్ కూడా మనకేం చేస్తూ ఉంటాయండి సబ్సిడీస్ ఇస్తూ ఉంటాయి. ఓకేనా? సబ్సిడీస్ ఇస్తూ ఉంటాయి. అంటే ఎలాసిటీలో నాకేం తెలుస్తూ ఉంటుందంటే అండి ఇప్పుడు నాకు పర్ఫెక్ట్లీ
ఇన్ఎలాస్టిక్ గూడ్స్ లేకపోతే ఏంటో తెలుస్తున్నాయండి. ఓకేనా? సో నాకు ఎలాస్టిసిటీని బట్టి నెసెసరీ గూడ్స్ ఏంటి, లేకపోతే కస్టమర్ వాట్స్ వేటి మీద ఎక్కువ ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? సో గవర్నమెంట్ కూడా ఏం చేస్తూ ఉంటుందండి, పబ్లిక్ ఏది ఎక్కువ యూజ్ చేసుకుంటుంది అది కూడా గవర్నమెంట్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందో? అండ్ ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది, సబ్సిడీస్ ఇవ్వాలండి ఒక బిజినెస్ కి. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ డెసిషన్స్, నీ బిజినెస్ ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ చూస్తుంది. నీ బిజినెస్ డిమాండ్ క్రియేట్ అవ్వదండి, నేను నీకేమి ఇవ్వను గవర్నమెంట్ గా, సబ్సిడీస్ ఇవ్వను. అలా కాకుండా నీ ప్రొడక్ట్ కి డిమాండ్ ఎక్కువ క్రియేట్ అవుద్ది, ఎలాస్టిక్ ప్రొడక్ట్ అనేది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాను, నేను నీకు సబ్సిడీస్ ఇస్తాను. అర్థమవుతుందండి? లోన్స్ ప్రొవైడ్ చేస్తాను. వీటన్నిటికి యూజ్ అవుతూ ఉంటుంది గవర్నమెంట్. ఇవేంటండి ఇంపార్టెన్స్, ఎలాసిటీకి ఇంపార్టెన్స్. ప్రస్తుతానికి ఈ రోజుకి చాలండి. నేను రేపు లీవ్ అండి. ఓకేనా? నేను ఇంటి వరకు వెళ్ళి వస్తాను. ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, వెళ్ళేసి రావాలి. ఫ్రెండ్. ఓకే, ఎల్లుండి కలుద్దాం. ఓకే. అంటే ఈ రోజు ఇది కూడా అయిపోయింది అనుకున్నానండి. డిమాండ్ ఇది కూడా అయిపోయిందంటే హ్యాపీగా సప్లై మరి కాపేద్దాం, సప్లై ఎల్లుండో చెప్పుకుందాం అలా అనుకున్నాను. మీరు ఇప్పుడు చదువుకుంటూ ఉంటారు కదా అని. సరే, రేపు ఈవినింగ్ అదే ఈరోజు చెప్తానండి నేను. ప్రతాప్ సార్కి మెటీరియల్స్ ఇచ్చేయమని చెప్తాను, మీరు రివైజ్ చేయండి. ఓకే, సరే ఎల్లుండి క్లాస్ కలుద్దాం. స్టాప్ కదా చేయాలి. ఓకే.